హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనసులోని మనసు 4వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో అరుణ సుందరమ్మని ఒప్పించి భాస్కరం చెల్లెల పెళ్ళికి రాజమండ్రికి వెళ్తుంది. అక్కడ రాజారావు అనే అతను పరిచయం అవుతాడు. అతనికి సుందరమ్మ ఫ్యామిలీ గురించి తెలుసని చెప్తాడు. ఈ విధంగా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంతులాట కార్యక్రమం హాస్యాలతో పాటలతో ప్రారంభమైంది. రేడియోలో పాడే వరుస పాటలు రమోల అరుణ కలిసి పాడారు. మగపెళ్లివారు ఆడపెళ్లివారు వంతులు వేసుకుని పాటలు పాడారు. పూల చెండ్లు చాలా జోరుగా విసురుకున్నారు. వధూవరులు నీళ్ల బిందెలో ఉంగరం పడేసి వధూవరులని వెతికి పట్టుకోమన్నారు. ఆ వెతకటంలో పెళ్లికూతురు కెవ్వుమంది చెయ్యి పైకి లాక్కుని అతను గిచ్చాడుట. ఇది ఫాల్స్ గేమ్ అన్నారు ఆడపెళ్లివారి తరపువారు. ఆ అమ్మాయి ఇందాక నుంచి గిచ్చుతున్నది, నేను ఓర్చుకున్నాను. ఒక్కసారి నేను గిచ్చేప్పటికీ మీరంతా పట్టుకున్నారు. ఇది ఫౌల్ కాదు అని పెళ్ళికొడుకు వాదన. ఈ వాదన సీరియస్గా నడవలేదు. హాస్యాలతో అల్లర్లతో ముగిసింది బంతులాట. ఆ తర్వాత పేర్లు చెప్పించి లోపలికి తీసుకెళ్లారు. ఈ రాత్రి 7ంటికి పాట కచేరీ ఆరంభమైంది. పందిట్లో ఒక పక్కగా వేదిక అమర్చారు. పెద్ద పరుపు పరిచి తెల్లటి దుప్పటి పరిచారు. వేదిక ఎదురుగా కుర్చీలు వేశారు. 500 దాకా పందిరికి వెనుకగా వరుసగా బల్లలు పరిచి కుర్చీలు వేశారు. ఇది ఆధునిక పద్ధతిలోని డిన్నరు. ఈ డిన్నర్కి చుట్టుపక్కల ఊర్ల నుంచి ప్రభుత్వోద్యోగులు పెద్దవారు వస్తున్నారు. ఒక పక్క పాట కచేరీ, మరో పక్క విందు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు చాలామంది కదలకుండా కూర్చుని భావగీతాలు విన్నారు. ముఖ్యంగా రమోలా పాట చాలామందిని ఆకర్షించింది. స్టేజ్ మీద నుంచుని 2 భుజాల మీదను పైట కప్పుకొని పొడవాటి జడతో నాజుగ్గా ఉండి పాటలు పాడుతున్న అమ్మాయి ఎంఏ పాస్ అయిందని విన్న సభికులు మర్యాదగా ప్రవర్తించారు. సభికుల్లో చాలామంది యువకులు భాస్కర్ని అరుణకి పెళ్లి అయింది లేనిది వివరాలు కనుక్కున్నారు. ముందు వరుసలో కూర్చున్న రాజారావు కదలకుండా తన పాటలు వినడం గమనించింది అరుణ. రెప్ప వేయకుండా అతను తనను పరిశీలిస్తున్నాడు. తన ముఖభంగిమలు కనిపెడుతున్నాడు. అరుణకి ఇబ్బందిగా ఉంది. అతను వెనుక వరుసలోకి వెళ్ళిపోతే బాగుండును అనుకుంది. రమోల మైక్ అందుకున్నాక అరుణ వేదిక దిగి కిందికొచ్చింది. రాజారావు లేచి తన పక్కనున్న కుర్చీ చూపాడు. కూర్చోమన్నట్లు. అరుణ ఆనాడు తన లక్కీ చీర కట్టుకుంది. నెమలికంఠం రంగు వెంకటగిరి జరీ చీర కట్టుకుని తెల్ల జాకెట్ వేసుకుంది. ముత్యాల దండ వేసుకున్నది. ఒక్క క్షణం పాటు అమ్మమ్మగారు పెట్టిన పచ్చరాళ్ల సెట్ పెట్టుకుందామన్న కోరిక కలిగింది. వెంటనే రమోలా జ్ఞాపకం వచ్చింది. పాట కచేరీ అంటే రమోలా ఆడంబరంగా గాడిగా డ్రెస్ చేసుకుంటుంది. తను రమోలాలాగా ఉండకూడదు. అందుకనే సింపుల్గా వేదికనెక్కి పాటలు పాడింది అరుణ. మావాడు చాలా అదృష్టవంతుడు, కంగ్రాచులేషన్స్ అన్నాడతను. థ్యాంక్స్ అంది క్లుప్తంగా. తాతగారు మీ పాటలు వినలేదా? విన్నారు. ఆయనకు కృష్ణశాస్త్రి గారి పాటలంటే ఇష్టం, అందుకని అడిగాను. వారింట్లో ప్రతి ఒక్కరి అభిరుచులు ఇంత సన్నిహితంగా తెలిసిన మీరు ఎవరో చెప్పకుండా ఉండటం న్యాయం కాదు. అమ్మమ్మగారికి మీరు కనిపించారని చెప్పొద్దా? చెప్పండి. ఎవరని? రాజారావని వెంటనే గుర్తుపడుతుంది అన్నాడతను. మీరింకా ఉంటారా? లేదు, రేపు మెయిల్కి వెళ్ళిపోతాం. ర్యాలీ చూడకుండానే? ఆ విగ్రహం చాలా ప్రసిద్ధి చెందింది, చాలా అందంగా ఉంటుంది. అవునట, భాస్కర్ గారు చెప్పారు. అయితే రేపు ఉదయం వేళ తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. మేము 3 ఉన్నాం. మీ ఒక్కరినే పిలవడం లేదు. మీ పార్టీలోని 6 తీసుకెళ్తానంటున్నాను. వ్యాన్ తీసుకుంటే 2 గంటల్లో వచ్చేయచ్చు. మా వాళ్ళను కనుక్కుంటాను. రేపు 10 దాటితే మీరు బయటికి వెళ్ళడానికి యోగ్యత ఉండదు. అంతా గందరగోళం. ఏం? మీకే తెలుస్తుంది. తినబోతు రుచి అడక్కండి. ఆ వైపుగా వచ్చిన భాస్కర్ని రాజారావు అడిగాడు. వీళ్లను రేపు ఉదయం ర్యాలీ తీసుకెళ్తాను. అట్లాగే కోనసీమ ఓ రౌండ్ వేసిరా. మామిడి తాండ్ర పూతరేకులు కూడా కొనిపించు. మన నాయుడు గారిని అడుగు, మంచి ఏర్పాటు చేస్తారు. వ్యాన్ కావాలి, బాబాయ్తో చెప్పి ఏర్పాటు చేస్తాను అంటూ భాస్కర్ వెళ్ళిపోయాడు. ఎవరో పిలిస్తే భాస్కర్ అరుణ కంటికి అస్సలు కనపడటం లేదు. దూరం నుంచి ప్రతి పనిలో అతనే ఉంటూ కనపడుతున్నాడు గాని మాట్లాడే అవకాశం కలగడం లేదు. ఈ రాత్రి హరికథకి వస్తారా అడిగాడతను. హరికథ? అప్పుడే 9 అవుతున్నది, ఇంకా హరికథ అడిగింది. ఈ లలిత సంగీతం నాగరికుల కోసం, హరికథ పెద్దవాళ్ళకి పనివాళ్ళకిని.
తెల్లవారి 4 దాకా లాగుతాడు హరిదాసు గారు. మీరు వింటారా? సరదాకి ఫ్రెండ్స్ అంతా చేరి సరదాగా వింటాం. సరదాకి ఏమిటి, హరికథలో సరదా ఉంటుందా? మీరెప్పుడూ ఈ పల్లెటూరి హరికథలు వినలేదనుకుంటా. వీటిల్లో రాజకీయాలు మొదలు రంకు కథల దాకా అన్నీ ఉంటాయి. మసాలా శనగల్లా అందరికీ నచ్చేట్లు సినిమా పాటలు కూడా మేళవించి చెబుతారు. మీకు ఈ ప్రాంతాలు బాగా పరిచయం ఉన్నట్లుందే. నా బాల్యం అంతా ఇక్కడే గడిచింది. చదువు, స్కూల్ ఫైనల్ దాకా ఇక్కడే, ఆ తర్వాత రాజమండ్రి అన్నాడతను. అతని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉంది. ఎవరితను? అమ్మమ్మ గారికి ఇతనికి ఏం సంబంధం? బంధువులా, స్నేహితులా, ఎవరు? అరుణకి చాలా అడగాలని ఉంది. పెళ్లి కాబోయే తనకు ఒక పరాయి మగవాడిని గురించి ఇటువంటి ఆలోచనలు, ఆరాలు ఎందుకు? మీరొక్కరే వచ్చారా? అడిగింది అరుణ. అవును అన్నాడతను నవ్వుతూ. మరునాడు ఉదయం వేళ 8 లోపునే పెళ్లివారింటి నుండి వేడివేడి ఉప్మా, కాఫీలు వచ్చాయి అరుణ వాళ్ళ బసకి. 8 అయ్యేప్పటికీ రాజారావు 2 కార్లతో వచ్చాడు. దారిలో చిన్న చిన్న పల్లెలు, ఒక మోస్తరు గ్రామాలు. నాగరికంగా ప్రసన్నంగా ఉన్న గ్రామాలు, ఎత్తుగా అరుగులు, అరుగుల ముందు పందిళ్ళు, పందిళ్ళ కింద ముగ్గులు. చాలా ఊళ్ళు శుభ్రంగా కలకల్లాడుతూ ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న సంపద వారు చూస్తున్న ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబిస్తున్నది. ఆత్రేయపురం, కొత్తపేట, ఊబలంక, ర్యాలీ అంటూ రమోలా చిన్నపిల్లలు రైలు స్టేషన్లోని పేర్లు చదివినట్లుగా గట్టిగా చదువుతున్నది. అదిగో గుడి, అదేనా ఆలయం? అడిగింది రమోలా. ఈ ఊర్లో శివకేశవులు ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. ఇలా ఈ 2 గుళ్ళు ఎదురెదురుగా ఉండటం అరుదుగా ఉంటుంది. ఒకే ఊరిలో విష్ణువాలయం, శివాలయం ఉంటాయి. ప్రక్కప్రక్కన దూరంగా ఉంటాయి కానీ ఎదురుగా ఉండటం ఈ ఊరి ప్రత్యేకత. అదిగో శివాలయపు ధ్వజస్తంభం, దానికి ఎదురుగా జగన్మోహిని కేశవస్వామి ఆలయం అన్నాడు రాజారావు సరి అయిన టూరిస్ట్ గైడ్గా. ముందు శివాలయానికా, విష్ణువాలయానికా అడిగింది మీనాక్షి. మీరు ఎలా అంటే అలా. అందరూ ముందు శివాలయానికి వెళ్ళి ఆ పైన జగన్మోహిని కేశవస్వామి దగ్గరకొస్తారు అన్నాడు రాజారావు. నన్ను రాణిస్తారా? అడిగింది రమోలా. మీరు మాట్లాడకుండా మాతో రండి. మన గుళ్ళు గోపురాలలో కులగోత్రాలు ఎవరూ అడగరు. అరే, నేను అర్చన చేయించాలని అనుకుంటున్నానే అడిగింది మీనాక్షి. నేను అన్నది ఆ అర్థంలో కాదు. మరీ శ్వేతజాతీయులైతే తప్ప కులాలు మతాలు ఎవరూ పట్టించుకోరని. శివాలయంలో మీనాక్షి అర్చన చేయించింది. మీరు కూడా పూజ చేయిస్తారా? అడిగాడు రాజారావు. నాకు తెలియదు. ఏమిటి తెలియదు? అడిగాడతను. వాళ్ల గోత్రం, నక్షత్రం ఇత్యాదివి అంది అరుణ. మీనాక్షి ఈ వివరాలు చెప్పి పూజ చేయించడం చూసి, నేను చెబుతాలేండి అంటూ అతను పూజారికి ఏమిటో చెప్పాడు నెమ్మదిగా. ఆయన పూజ చేయించి పువ్వులు, ప్రసాదం ఇచ్చాడు. అక్కడికి ఎదురుగా ఉన్న జగన్మోహిని కేశవస్వామి ఆలయానికి వచ్చారు. ముందు విగ్రహము ఇక్కడి నుండి చూడండి అంటూ విశాలమైన మండపం దాటించి గర్భగుడిలోకి తీసుకెళ్లాడు రాజారావు. ముందు మహావిష్ణువు విగ్రహం అపూర్వమైన వివరాలతో చెక్కబడి ఉంది. 4 చేతులు, శంకుచక్రాలతో శ్రీ మహావిష్ణువు నల్లరాతిలో మల్చబడి ఉన్నాడు. ఆ నల్లరాయి మామూలు నల్ల శిలలాగాక నలుపు, ముదురు పచ్చ కలిపిన ఒక మాదిరి ముదురు ఊదారంగు వర్ణంలో ఉంది. మహావిష్ణువు విగ్రహానికి ఒక చెయ్యి లేదు. మహమ్మదీయుల కాలంలో ఒక చెయ్యి ఖండించేశారట అన్నాడు రాజారావు. మీరు విగ్రహం వెనుక భాగానికి వెళ్ళి చూడండి. అప్పుడు కానీ ఈ శిల్పంలోని ప్రత్యేకత తెలియదు. విగ్రహం వెనుక భాగాన జగన్మోహిని రూపం సమ్మోహనంగా సౌందర్య దీప్తితో అలరారుతున్నది. అరుణ ఆ జగన్మోహినిని చూస్తూ నిల్చుండిపోయి మళ్ళీ ముందు వైపుకి వచ్చింది. ఇటువైపు విష్ణుమూర్తి, అటువైపు స్త్రీమూర్తి. ఏకశిలలో ఒక ప్రక్క స్త్రీమూర్తి, మరో పక్క పురుషుడు. ఎలా చెక్కారు? ఎంత అందంగా వాస్తవంగా మలిచారు? అరుణ ఆశ్చర్యాన్ని గమనించిన రాజారావు శిల్పంలోని డీటెయిల్స్ చెప్పమంటారా? అడిగాడు పక్కకొచ్చి. చెప్పండి, ఎంత గొప్పగా ఉందో. ఒకవైపున అతి మనోహరమైన స్త్రీమూర్తి, అదే శిలలో మరోవైపు గంభీరమైన పురుషాకృతి. శరీరంలోని అరచేతులు చూడండి. అరచేతుల్లోని రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతుల్లో కూడా ఒకవైపు వేళ్ళు కొంచెం మోటుగా, రెండో వైపు మృదువుగా తామర మొగ్గల్లాగా కొనదేలి ఉన్నాయి. మెడ మీదున్న రేఖలు ఇటువైపు మహావిష్ణువు కిరీటం, అటువైపు జగన్మోహిని కేశాలంకరణ. ఆ సిగలో వెంట్రుకలు చూడండి, సన్నగా మృదువుగా స్త్రీల కేశపాసాలని పోలి ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు మొలతాడు, జగన్మోహిని వడ్డానముగా వెనుకవైపు మలచబడింది. కాలికి ధరించే పురుషుల కాండికలు, అటువైపు జగన్మోహిని కాళ్ల పాంజెలు, పట్టాలు.
ఇటువైపు పరిపూర్ణమైన లాలిత్యము లాస్యము, అటువైపు గాంభీర్యము శౌర్యము. ప్రతిదీ వివరంగా చెప్పాడు రాజారావు. విగ్రహానికి చుట్టూ దశావతారములు, భాగవత ఘట్టాలు వివరంగా స్పష్టంగా చెక్కబడినాయి. ఇది ఏ శతాబ్దపు ఏ శిల్పమో వివరాలు ఉన్నాయా అడిగింది అరుణ. మన దేశంలో లక్షలాది శిల్ప నిక్షేపాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క సుందర శిల్పం. ఆ శిల్పం వెనుక అజ్ఞాత శిల్పి నిరంతర తపస్సు ఇమిడి ఉన్నాయి. వీరు ఎవరు, ఎక్కడివారు అన్న వివరాలు ఎక్కడా లేవు. ఎంతకీ స్థల పురాణాల గురించి కథలు గాథలు తప్ప. చారిత్రక విషయాలకి మన దేశంలో ప్రాముఖ్యతనివ్వరు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు అంది అరుణ నెమ్మదిగా. శ్రీశ్రీ శ్రమజీవులని గురించి వివరాలు అడుగుతున్నారు. కానీ ఈ అజ్ఞాత శిల్పులు కొన్ని సంవత్సరాలుగా రాత్రింబగళ్ళు కష్టించి ఇటువంటి అపూర్వమైన శిల్పాలు చెక్కారు. రాతి విగ్రహాలకి ప్రాణం పోశారు. వాళ్ళందరూ ఎవరు? వారి ఉద్వేగాలు, వారి లక్ష్యాలు ఏమిటి? ఇంత సుందరంగా, ఇంత కమనీయంగా ప్రతి చిన్న విషయాన్ని వివరంగా మలిచిన ఆ శిల్పులు ఎవరు? వారిలో ఎటువంటి ప్రేరణ, అశాంతి ఉండి ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి. ఆ ప్రశ్నలకి మన చరిత్రలో, ఆఖరికి మన పురావస్తు శాఖలో కూడా సరి అయిన సమాధానాలు లేవు అన్నాడు రాజారావు గంభీరంగా. ఆగకుండా వసపిట్టలాగా వాగే రమోలా కూడా ఆ విగ్రహాన్ని చేష్టలుడిగి నిల్చుని చూస్తూ ఉండిపోయింది. సాలార్జింగ్ మ్యూజియం చూశారా అడిగింది అరుణ. చూశాను. మీరు మార్గరీటా, మెఫిస్టోఫిలిన్ చెరో వైపున ఉన్న దారుశిల్పం గురించే కదూ అడుగుతున్నారు? చూశాను. అది కూడా ఇలాగే ఉంటుంది. ఒకవైపు మార్గరీటా వంగి నాజూగ్గా ఉంటుంది, రెండో వైపు మెఫిస్టోఫిలిన్ భయంకరంగా. కానీ చెక్కలో కంటే ఈ శిలలో చెక్కడం చాలా కష్టం. అందులో కన్నా ఈ శిల్పంలో మైన్యూట్ డీటెయిల్స్ చాలా చక్కగా కనిపిస్తున్నాయి అన్నాడు రాజారావు. గైడ్ గారు చాలా శ్రమపడి వివరాలు చెప్పారు. ఇదిగో టిప్ అంటూ రమోలా 2 పైసల కాయిన్ రాజారావు చేతిలో పెట్టింది అల్లరిగా. మీరు అడిగాడు మీనాక్షిని చేయి జాపుతూ. మీనాక్షి చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప అతనికిచ్చింది టిప్ అంటూ. శ్రీనివాసన్ ఒక్క పలుకు చేతిలో పెట్టాడు తన వంతు అంటూ. అరుణ ఇంకా విగ్రహం దగ్గరే నుంచుంది, ఎంత చూసినా తనివి తీరనట్లు. నా టిప్ అన్నాడు రాజారావు పక్కగా వచ్చి నిల్చొని. అరుణ ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తలలో పెట్టుకున్న చామంతి పువ్వు కింద పడింది. శివాలయంలో అర్చకుడిచ్చాడు. ప్రసాదంతో పాటు కింద పడ్డ పువ్వుని గబాలన ఏరి జేబులో వేసుకుని థ్యాంక్స్ ఫర్ ది టిప్ అన్నాడు రాజారావు. అరుణ తెల్లబోయింది, మాట్లాడక ఊరుకుంది. కోనసీమ ప్రాంతాలను చూస్తుంటే అరుణ వాళ్ళకి మరో లోకంలో ఉన్నట్లుంది. ఎన్ని కొబ్బరికాయలో! అబ్బా, ఎక్కడ చూసినా కొబ్బరికాయలు. ఒక్కొక్క కాయ ఎంత ఉంటుందంటావు అడిగింది మీనాక్షి. ఏం కొనుక్కొని తీసుకువెళ్తావా అడిగింది రమోలా. తీసుకెళ్తాను. ₹20 పెడితే గాని కాయ దొరకటం లేదు మద్రాసులో. అబ్బా, గృహిణిని అనిపించుకున్నావు. ఎక్కడికొచ్చినా ఇంటి గొడవే. నా మాట విని ఓ 2 బస్తాల కాయలు రైల్లో వేయించు. హాయిగా సెంట్రల్ స్టేషన్లో లగేజీకి రెట్టింపు పుచ్చుకుందువు గాని. కాయ 2.5 పడుతుంది అంది రమోలా. ఇదిగో, తిండి ఇల్లు అని ఎవరికి ఉండదు. నీకు మీ అమ్మగారు ఉన్నారు కాబట్టి ఆవిడ అన్నీ అమర్చి పెడితే కబుర్లు చెబుతావు. రేపు పెళ్ళైతే గాని ఇంటి బాధ్యత తెలియదు. నేను పెళ్లి చేసుకోను. అందని పళ్ళు పులుపు అంటున్నది మీనాక్షి. ముందు సీట్లో కూర్చున్న రాజారావు వీరి సంభాషణకి చిన్నగా నవ్వుకుంటున్నాడు. అరుణ అర్థవంతంగా గిల్లింది రమోలాని. ఏం వినని తప్పే ఉంది? మగవాళ్ళు మటుకు ఇలాంటివి మాట్లాడుకోరా? మా అరుణకి ప్రతీదీ గుంబనే. పెళ్లి నిశ్చయమయ్యాక 10 రోజుల దాకా మాకెవరికీ చెప్పలేదు. ఏమండి రాజారావు గారు, మీరు ఎలిజిబులా లేక ఆల్రెడీ అడిగింది రమోలా. కీప్ క్వైట్ అదిలించింది అరుణ. రాజారావు నవ్వుతూ, రమోలా గారు, సంబంధాలుంటే చూడండి, మా అమ్మ ఇప్పటికే చాలా గొడవ చేస్తున్నది అన్నాడు అరుణ వంక క్రీగంట చూస్తూ. అరుణకి చికాగ్గా ఉంది. ఏమిటి మనిషి, తనకి పెళ్లి నిశ్చయమైందని తెలిసి ఇలా అర్థయుక్తంగా మాట్లాడటం అసభ్యత అని తెలియదా? అరుణ ఎర్రబడిన ముఖంతో బయటికి చూస్తూ కూచుంది. ఈ ఊర్లో మ్యాంగో జెల్లీ చాలా సైంటిఫిక్గా చేస్తారట అడిగింది మీనాక్షి. ఎవరు చెప్పారు అడిగాడు రాజారావు. ఇంటివారమ్మాయిని అడిగాను. మా ఆయన పుట్టింది భీమవరం. ఆయనకి మామిడి తాండ్ర అంటే చాలా ఇష్టం. పెళ్ళికెడుతున్నానంటే మామిడి తాండ్ర తెమ్మని చెప్పారు. అవును, మిమ్మల్ని అక్కడికే తీసుకెడుతున్నాను. ఈ ఊళ్ళో నాయుడు గారు మామిడి తాండ్ర తయారీకి ప్రసిద్ధి.
వారి తోటలో పాలేర్లని పెట్టి స్వయంగా తయారు చేయిస్తారు అన్నాడు రాజారావు. ఈ ప్రాంతం మీకు బాగా తెలుసులా ఉన్నదే అన్నది మళ్ళీ అరుణ. అవును, నేను ఇక్కడే చదువుకున్నాను అన్నాడతడు. మగవాళ్ళు ముగ్గురు మరో కారులో ముందు వెళ్తున్నారు. వెనుక కారులో ఆడవాళ్లు ముగ్గురు, రాజారావు ఉన్నారు. వ్యాన్ బదులు 2 కార్లు ఏర్పాటు చేశాడు భాస్కర్. కార్లు నాయుడుగారి తోట ముందు ఆగినాయి. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యన నాయుడుగారి ఇల్లు. అది ఇల్లు అనే కంటే చిన్న సైజు ఆధునికమైన బంగ్లా అనటం సబబు. ఆ బంగ్లా చుట్టూ పూల మొక్కలు, ఒకవైపున 30 అడుగుల వెడల్పు 50 అడుగుల పొడవు ఉన్న విశాలమైన సిమెంటు చేసిన చెప్టా. నాయుడుగారి గుమ్మంలో నుంచి చూస్తే ఆ చెప్టా స్పష్టంగా తెలుస్తుంది. చెప్టా చుట్టూ సరుగుడు గుంజలు దగ్గరగా పాతి ఉన్నాయి. కార్లు తోటలోకి రాగానే పాలేరు నాయుడుగారికి చెప్పి వచ్చాడు. ఆయన లోపల నుంచి వచ్చారు వాళ్ళని ఆహ్వానించడానికి. తెల్లగా పొడవుగా ఉన్నారు. బాగా గుబురు మిసాలు, కంటి మెడ లాల్చి, చెవులకి దగదగా మెరుస్తున్న దుద్దులు. రండి, నిన్న పప్పన్నం బరువుగా పడింది. పాలేరు వాళ్ళంతా మీ ఇంటి పెళ్లిలోనే ఉన్నారు అంటూ లోపలికి ఆహ్వానించారు. లోపలంతా ఆధునికంగా ఉంది. సోఫా సెట్లు, రేడియో, కిటికీలకి కర్టెన్సు. అరుణకి మళ్ళీ అనిపించింది, ఈ ఇల్లు చూస్తే పల్లెటూరి ఇల్లులాగా లేవు. పట్నంలో కంటే ఆధునికంగా సౌకర్యంగా ఉన్నాయి. వీరు కూర్చున్న 5 నిమిషాలకి కొబ్బరి బొండాలు కొట్టి స్టాలు వేసి తీసుకొచ్చి అందించాడు పాలేరు. కడుపులో ఎక్కడా స్థలం లేదు. పొద్దుటి నుంచి కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉన్నాం అంది రమోల. పర్వాలేదు, కూల్ డ్రింక్స్ అయితే జబ్బు చేస్తుంది కానీ కొబ్బరి నీళ్లు ఎంత తాగితే అంత మంచిది. రక్తం శుభ్రపడుతుంది. రాత్రి మీ పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. మీరు ముగ్గురు రేడియోలోనే ఉన్నారా అడిగాడు ఆయన. అవునండి అంది మీనాక్షి. మేం ముగ్గురమే కాదు, ఆ ముగ్గురు కూడాను, అంతా రేడియో వాళ్ళమే అంది రమోల. అవునట, మా భాస్కరన్ చెప్పాడు. మీకు పెళ్ళయిందా అడిగారు నాయుడుగారు. మీనాక్షికి పెళ్ళయింది, 2 పిల్లలు. మా అరుణకి పెళ్ళి కాబోతున్నది, నాకు కాలేదు. ఈ వరుస క్రమంలో రమోల ఇప్పటికీ ఓ 100 మందికైనా బదులు చెప్పి ఉంటుంది. అదే మాట నాయుడుగారికి చెప్పింది. అట్లాగా, చాలా సంతోషం. పెళ్ళికొడుకు మద్రాసేనా? నువ్వు చదువుకున్నావట అడిగారు ఆయన మళ్ళీ. బాగా డబ్బున్నవాళ్ళు, అతను ఇంజనీర్ అండి. మా అరుణను టీవీలో చూసి పెళ్ళికొడుకు మా అమ్మగారు ఏరి కోరి చేసుకుంటున్నది అన్నది రమోల సావిత్రమ్మ గారి కంటే గర్వంగా చెబుతూ. అరుణ ఇబ్బందిగా కదిలింది. రమోలాకి అనేకసార్లు చెప్పింది తన పెళ్లి హిస్టరీ చాప్టర్ల వారీగా చెప్పుకురావద్దని. కానీ రమోలా వినదు. ఒకటి అడిగితే 10 జవాబులు చెబుతుంది. ఈ కథ వింటున్నప్పుడు రాజారావు తన వంక తమాషాగా చూడటం అరుణ గమనించింది. ఎందుకు అలా చూస్తాడు? అతనికి ఎందుకు నవ్వులాటగా ఉంది? త్వరగా వెళ్ళిపోవాలి, మద్రాసుకి త్వరగా వెళ్ళిపోతే బాగుండును అనుకుంది అరుణ. క్రితం రోజు పాట కచేరీ అప్పుడు కూడా ఇలాగే చూశాడు. తనకు పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి కొడుకు ఈ రాజారావుకి తెలుసు. తెలిసి కూడా ఎందుకు తను ఇలా తనని చూపులతో వెంటాడుతున్నాడు? వీరంతా మీ తోటలో మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారో చూస్తారట. భాస్కరం తీసుకువెళ్ళమన్నారు అన్నాడు రాజారావు. ఇప్పుడు సీజన్ అయిపోయిందే. క్రిందటి నెలలో అయితే తాండ్ర ఆరబోసే సీజను, అప్పుడు బాగా ఉంటుంది. పర్వాలేదు, ఎక్కడ ఆరబోస్తారో ఎలా ఆరబోస్తారో చెప్పండి అడిగింది రమోలా ఉత్సాహంగా. అందరూ నాయుడుగారి వెంట బయలుదేరారు. కొబ్బరి చెట్లు కాయలతో బరువుగా భారంగా ఉన్నాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన జాతిట. ఆ చెట్లకి కాసిన కాయలు చేతికి అందుతున్నాయి. చెయ్యి ఎత్తి పందిరి మీద కూరగాయల్ని కోసుకునేటట్లు కిందికి ఉన్నాయి. ఆ చెట్ల వంక ఆశ్చర్యంగా చూస్తున్నది అరుణ. ఇంతకంటే రేర్ వెరైటీ పెంచుతున్నారు నాయుడుగారు. మేము వామన కొబ్బరి అంటాము. రండి, గెలలు నేల మీదికి ఆంతాయి. అవి బాగా ఎదగడానికి గోతులు తవ్వుతారు గెలల చుట్టూ అంటూ ఆ చెట్ల వైపు తీసుకెళ్లాడు రాజారావు. కొబ్బరి చెట్లు చుట్టూ 1 అడుగు నేల వదిలి గుండ్రంగా కందకంలా గొయ్యి తీశారు. ఆ గోతిలోకి కొబ్బరి గెలలు వేలాడుతున్నాయి. గ్రేట్ అంది అరుణ అప్రయత్నంగా. మా నాయుడుగారి కొబ్బరి తోట ఈ చుట్టుప్రక్కల టూరిస్ట్ అట్రాక్షను. ఈ చెట్టుకాయలు చాలా తీయగా ఉంటాయి. కొబ్బరికాయ తీపిగా ఉంటుందా అడిగింది రమోల. ఐ మీన్ కొబ్బరి నీరు ఉప్పగా ఉంటుంది. ఓ కాయ కొట్టిస్తాను. చెట్టు నుంచి కాయ కోస్తారా అడిగింది అరుణ. పాలేరు దించుతాడు. నేను కొయ్యొచ్చు. నేనెప్పుడూ కొబ్బరికాయ చెట్టు నుంచి కొయ్యలేదు. నేను ముట్టుకుంటే వారికి అభ్యంతరమా? రాజారావు పకాలను నవ్వాడు. అబ్బే, ఆయనకు అభ్యంతరం ఉండదు. యు ట్రై, వస్తే కోసుకోండి అన్నాడు నవ్వుతూ. అరుణ నాయుడుగారి వంక చూసింది. ఆయన కోసుకో అమ్మా
అన్నాడు చిరునవ్వుతో. అరుణ గొయ్యి అంచున నిల్చుని గోతిలోని పైకాయ కొయ్యడానికి ప్రయత్నించింది. కాయ కదులుతున్నది కానీ మెల్లిపెట్టలేకపోయింది. కాయ గెల నుండి విడివడలేదు. పూలు కోసుకోవడం అనుకున్నారా? మల్లె మొగ్గ త్రుంచినట్లు కొబ్బరికాయ రాదు. కత్తి పెట్టి ముచ్చిక దగ్గర కొయ్యాలి. ఈ పని ఆడవాళ్ళు చేయలేరు అన్నాడు రాజారావు. పాలేరు ఒడుపుగా గెల నుంచి పైకాయ కోసి ఒక్క వేటున మధ్యకి చీల్చాడు. నీరు చాలా తక్కువ వచ్చింది. లోపల కొబ్బరి వెండిలాగా తెల్లగా ఉంది, తీయగా ఉంది. ఆ తోటలో పొడవాటి కొబ్బరి చెట్లు ఆకాశానికి అంటుతున్నట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల ఎర్రని కొబ్బరికాయలు కాషాయం రంగులో తమాషాగా ఉన్నాయి. నేలని తాకేటంత కిందనున్న గెలలు. ఆ చెట్ల మధ్య నుంచి చెప్టా వైపుగా వచ్చారు. ఆ కనిపించేది అంటే ఈ తోటని ఆనుకొని మా మామిడి తోట ఉంది. అందులో రసాలు ఎక్కువ పండుతాయి అన్నాడు నాయుడు గారు. పీచులేని రసాలు మామిడి తాండ్రకు ప్రశస్తం. అందుకని పీచులేని పళ్ళ రకాలు వేశాను. మా తోటలో ఈ తాకుల చాపలు పరిచి వాటి మీద మామిడి రసం పిండుతాం అన్నారాయన. చేత్తోనా అడిగింది అరుణ. పూర్వం చేత్తో పిండేవారు. ఇప్పుడు గుజ్జు మిషన్లు వస్తున్నాయి. పళ్ళు పచ్చిగా ఉంటే రసం రాదు. మరి మగ్గి కుళ్ళిపోతే తాండ్ర వాసన వస్తుంది. చాపల మీద రసం పల్చగా పోసి ఈగలు వాలకుండా దోమతెరలు కప్పుతాం అన్నాడు నాయుడు గారు. దోమతెర? ఆశ్చర్యంగా అడిగింది మీనాక్షి. అవును, దోమతెర బట్ట కొని చాపల వలలాగా కలిపి కుట్టిస్తాము. ఈ గచ్చు మీద ఈతాకు చాపలు పరిచి వాటిపైన మామిడి రసం పిండి పైన ఈ చుట్టూ కర్రల మీదుగా దోమతెర కప్పుతాం. అప్పుడు ఈగలు రావు. అంతేనా? తాండ్ర తయారు చేయడం చాలా కష్టం అంటారు అడిగింది మీనాక్షి. ఒక్కసారితో అవదు. ఈ అడుగు రసం ఎండుతున్న కొద్దీ పైన మళ్ళీ రసం పోస్తాము. ఒక్కోసారి రసం మీద చక్కెర బెల్లం పొడి కూడా వేస్తాం. దేనికి? తీపి తక్కువైతే పుల్లగా ఉంటుంది అందుకని. ఇలా 10 రోజులు ఎండాక తాండ్ర చాపల నుంచి వలిచేస్తాం. అది మందంగా ముక్కలు కోసుకుంటారు. మరి మామిడి తాండ్ర పొరలు పొరలుగా వస్తుందే, అది ఎట్లా వస్తుంది అడిగింది అరుణ. మామిడి రసం ఎండుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ పోస్తామే, అవి ఎండాక పొరలుగా ఏర్పడుతుంది. ఒక్కోసారి పల్చగా వచ్చిన తాండ్రని తడి ఉండగా కలిపి నొక్కుతాం. మా ఊళ్ళో ఫ్యాక్టరీలు మిషన్లు లేవు. సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళి లేకుండా తాండ్ర తయారు చేయడానికే ప్రయత్నిస్తాం అన్నాడు నాయుడు గారు. అందరికీ తాండ్ర అచ్చులు ప్యాక్ చేయించి ఇచ్చారు. వస్తూ పూతరేకులు కూడా తెచ్చుకున్నారు. వీరు పెళ్లివారి ఇంటికి వచ్చేసరికి పందిరంతా హడావిడిగా ఉంది. పెళ్లివారంతా మామూలు దుస్తుల్లో ఉన్నారు. గంటకో పట్టుచీర మార్చిన ఆడంగులు ఇలా గబాలున సాదా దుస్తుల్లో ఎందుకున్నారు? అరుణకి ఆశ్చర్యంగా ఉంది. పెళ్లి హడావిడి అంతా అయిపోయిందా అడిగింది అరుణ కారు పక్కన ఉన్న ఒక యువకుడిని. ఇప్పుడేగా అసలు సందడి. మీరు వేగరం పాత బట్టలు కట్టుకురండి, లేకపోతే మా వాళ్ళు వసంతం చల్లేస్తారు. వసంతమా? ఇప్పుడు వసంతం బుక్కాగులాం చల్లుకుంటున్నారు వధూవరులు. వాళ్లే కాదు, అందరూ చల్లుకుంటారు. త్వరగా మీ బసకి వెళ్ళండి, లేకపోతే మీ బట్టలు ఎందుకు పనికిరావు అన్నాడతను. అటువైపు వస్తున్న భాస్కర్ని అరుణ మొదట గుర్తుపట్టలేదు. ఎవరో పగటి వేషగాడనుకుంది. అతని తల నిండా ఎర్ర రంగు, బట్టల నిండా ఎర్రనీళ్లు పంచరంగుల్లో ఉన్నాడు. ఏ అరుణ, లోపలికి తప్పుకో. అతని నోట్లోనే ఉంది. ఎవరో చెంబుడు వసంతం మీదకి చల్లారు. అది పిచికారిలాగా అరుణ బట్టల మీద, తల మీద, ఒంటి నిండా పడింది. అరుణ తలెత్తి చూసింది. ఎదురుగుండా భాస్కర్ భార్య. ఆమె బట్టలన్నీ తడిసి ఉన్నాయి వసంతంతో. ఇది అన్యాయం అంది అరుణ ఏమీ అనలేక. ఇందాకటి నుంచి అందరూ నా మీద పోశారు. మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు ఒక్కరన్నా కనబడతారని వెతుకుతున్నాను. నువ్వు దొరికావు అంటూ గుప్పెడు బుక్క అరుణ నెత్తి మీద చల్లింది. పందిట్లోకి గంగాళాలు, బుక్కా పళ్ళాలు వస్తున్నాయి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బూచాళ్లలాగా ఉన్నారు. వారి తల, బట్టలు, కనురెప్పలు, ముఖాలు అంతా రంగులమయం. ఎవరి మీద రంగులు పూస్తున్నారో, వసంతం చల్లుతున్నారో అర్థం కావడం లేదు. చుట్టూ అందరూ రంగులు పూస్తున్నారు ఒకరికొకరు. ఆ గుంపులో పెళ్ళికొడుకు తండ్రి, పెళ్ళికూతురు తండ్రి ఒకరి మీద ఒకరు వసంతం చల్లుకుంటున్నారు. మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అందిన వాళ్ళని పట్టుకొని రంగులు పులిమేస్తున్నారు. ఎవరికి వారు తప్పించుకుంటూ ఎదుటివారికి రంగులు పులుముతున్నారు. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. 10 దాటితే బయటకెళ్లే యోగ్యత ఉండదని. ఇందుకే అన్నాడు కాబోలు. రమోల ఇంత బుక్కా తీసుకొచ్చి అరుణ నెత్తిన పోసింది. అరుణ చెంబుడు వసంతం మీనాక్షి నెత్తిన గుమ్మరించింది.
అమరేశ్వరరావు శ్రీనివాసును పారిపోయి దాక్కోబోయారు. వాళ్ళిద్దరినీ చేతులు కట్టి లాక్కొచ్చి జగన్నాథం వసంతం చెల్లాడు. రమోలా అటువైపుగా వెళ్తున్న భాస్కర్ మీద పేడకల్లాపు చెల్లినట్టు చెంబుడు వసంతం విసురుగా చెల్లింది. దాంతో పందిట్లో అందరూ స్త్రీ పురుష విభేదం మర్చిపోయారు. ఒకరి ముఖాల్లో మరొకరు బుక్కా పట్టి పట్టి పులిమారు. వసంతపు నీళ్లు బుక్కా గులాముల రంగుల్లో ఎవరికీ అసలు రూపాలు లేవు. రెక్కలు పట్టుకొని జడ పట్టుకొని చొక్కా దురబుచ్చుకొని రంగులు పూసుకున్నారు. పెళ్లిలో అన్ని వేడుకల కంటే ఈ వేడుక అందరూ ఎంజాయ్ చేశారు. గంగాళాల కొద్దీ కలిపిన వసంతం డబ్బాలలో తీసుకొచ్చిన బుక్కా గులాం అందరి బట్టల మీద శరీరాల మీద అతుక్కుపోయింది. ఆ రోజు స్నానాలు చేసి భోజనాలు అయ్యేప్పటికీ 2 గంటలు అయ్యింది. గబగబా సామాన్లు సర్దుకొని ప్రయాణానికి రెడీ అయ్యారు అరుణ వాళ్ళు. అరుణ పెళ్లికూతురికి అమ్మమ్మగారిచ్చిన చీర, తను వీటీఐలో కొన్న నిర్మల్ పెయింటింగు ఇచ్చింది. రమోలా బ్రీఫ్ కేసు, మీనాక్షి స్టీల్ క్యారియరు ఇచ్చారు. పెళ్లివారు ఆడవాళ్ళకి చీరలు, మగవారికి పంచెల జతలు పెట్టారు. పద్మ, వెళ్ళొస్తాను. మీ పెళ్ళి మాకు ఒక మధురమైన అనుభవం. నేను ఇంత ఎంజాయ్ చేయటం ఎప్పుడూ జరగలేదు. మద్రాసు వస్తే మమ్మల్ని మర్చిపోకు అంది అరుణ. అరుణకి మద్రాసు వెళ్ళాలని లేదు. ఆ రాత్రి అప్పగింతలు పెట్టి పద్మని అత్తవారింటికి పంపుతారు. అది కూడా చూసి వెళ్ళమని అంతా బలవంత పెట్టారు. కానీ 6గురికి మళ్ళీ రిజర్వేషన్ దొరకదు. అందుకని ఉండటానికి ఎవరూ ఇష్టపడలేదు. పై నెలలో అన్నయ్య మద్రాసు రమ్మంటున్నాడు. మీ పెళ్లి టైంకు నేను వస్తాను అంది పద్మ. తప్పకుండా రావాలి, ప్రామిస్, మర్చిపోకు అంటూ వీడ్కోలు తీసుకుంది. ఆ పెళ్లివారి ఇల్లు వదిలి వస్తుంటే అరుణకి కళ్ళనీళ్లు వచ్చాయి. తాము ఈ ఊరికొచ్చి 48 గంటలు కాలేదు. అయినా వాళ్ళందరూ తన ఆత్మీయులుగా, ఎన్నో రోజులు బట్టి తెలిసిన బంధువులుగా అనిపిస్తున్నది. ఆడ మగ అందరూ తమతో మాట్లాడారు. అందరూ ఆదరణతో పలకరించారు. బాబాయ్ గారు, వెళ్ళొస్తాను అంది అరుణ పద్మ తండ్రి దగ్గర సెలవు తీసుకుంటూ. నేను పల్లెటూరి వాడిని, చదువుకోని వాడిని. నాకు పెద్ద పెద్ద మాటలు రావు తల్లి. మా భాస్కర్ పిలిచినందుకు మీరంతా పెద్ద మనసు చేసుకొని మా ఊరు వచ్చారు. నాకు చాలా సంతోషమైంది. క్షేమంగా వెళ్ళిరండి. అరుణ, నీ పెళ్ళికి శుభలేఖ వెయ్యి, తప్పకుండా వస్తాను. నువ్వు మా పద్మలాంటి దానివే అన్నాడు ఆయన కారు ఎక్కుతుంటే. నా పెళ్ళికి రారా బాబాయ్ అంది రమోలా అల్లరిగా. ఎందుకు రాను? అరుణ పెళ్ళి నిశ్చయం అయిందని మా భాస్కర్ అన్నాడు. నీ పెళ్ళికి వస్తాను, నిశ్చయం అవగానే రాయి అన్నారాయన నవ్వుతూ. రాజారావుని, మా పెద్ద తమ్ముడిని పంపుతాను. వాళ్ళు మిమ్మల్ని రైలెక్కిస్తారు. నాకు అప్పగింతల బట్టలు అవి చాలా బాధ్యత ఉంది అన్నాడు భాస్కర్. పర్వాలేదు, అసలు ఎవరూ అక్కర్లేదు. లాంచ్ ఎక్కేస్తే వెళ్ళిపోతాం అన్నాడు జగన్నాథం. అలా కాదు, తెలిసిన వాళ్ళైతే కార్లు అవి వెళ్ళడానికి త్వరగా వీలవుతుంది. రాజారావు, అవన్నీ నువ్వు చూసుకుంటావుగా? ఓ ఎస్, మీరేం కంగారు పడకండి. రైలు తప్పిపోకుండా చూసే పూచి నాది. వీళ్ళని వెనక్కి పట్టుకురాను, రైలు ఎక్కించి మరీ వస్తాను అన్నాడు రాజారావు నవ్వుతూ. అరుణకి మనసులో దిగులుగా ఉంది. రైలు దిగినప్పటి నుంచి మళ్ళీ ఈ క్షణం దాకా తాము ఒక్క నిమిషం ఊరికే కూర్చోలేదు. రకరకాల పట్టుచీరలు కట్టుకోవటం, ఇటు తిరగటం అటు తిరగటం, ఒకటే హడావుడి. అపరిచితులందరూ చిరపరిచితుల వలె పలకరించారు. ఎన్నాళ్ల నుంచో తమ మధ్య ఉన్న ఆప్తులన్నట్లు ఆదరించారు. స్వేచ్ఛగా ఎవరు ఏమనుకుంటారో అన్న సంశయాలు లేకుండా హాయిగా ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఏ ఒక్కరూ తమని పాట కచేరీకి వచ్చిన వాళ్ళ వల్లే చూడలేదు. బంధువులని చూసినట్లు చూశారు. వేళాకోళాలు, పరిహాసాలు, నవ్వులు, వీటిల్లో అపశృతి లేదు. హద్దులకి మించిన చొరవ లేదు. వీటన్నింటి మధ్యన ఒక మమత, స్నేహం కనిపించింది అరుణకు. మళ్ళీ మద్రాసు, అమ్మమ్మగారు, ఆ ఇల్లు, ఏదో భయం, దిగులు, తూచి మాట్లాడాలన్న భావం, మనసు విప్పి నువ్వే కావాలి, నాకు నువ్వు లేందే క్షణం గడవదు అని పైకి చెప్పలేని రాజా. లాంచ్లో ఎక్కాక రాజారావు అన్నాడు, అరుణగారు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్న దిగులా, లేక మద్రాసు మీద గాలి మళ్ళిందా? అదేం లేదు, ఏదో ఆలోచిస్తున్నాను. అనుకోకుండా ఈ పరిసరాలకి వచ్చాను. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా వస్తానా రానా అన్న ఆలోచన వచ్చింది. నన్ను అడిగితే మీరు ఈ వైపులకి రారు అన్నది ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లా? ఎందుకంటున్నారు? నేను రాకూడదని ఎక్కడుంది? ఉంది, ఎంజీఎం గారి ఆజ్ఞలో అన్నాడు రాజారావు మామూలుగా. అరుణ మాట్లాడలేదు. ఇంతకీ మీకు అమ్మమ్మగారు ఏమవుతారో చెప్పలేదు. అడవిలో ఉసిరికాయకి, సముద్రంలో ఉప్పుకి ఏమిటి సంబంధం చెప్పండి? ఆమె నాకు ఏమీ కారు, నేను ఆమెకు ఏమీ కాను. అలాంటప్పుడు మీకు ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి? మీ గురించి తెలియలేదా? ఏం తెలిసాయి?
మీరు మా అమ్మ లింగాన్ని పెళ్లి చేసుకోబోతున్నారని, మీరు బాగా పాడతారని, పొడవాటి జడ ఉందని, ఎంఏ పాస్ అయ్యారని, కాస్త ప్రథమ కోపమని, కోపం వస్తే మొహం ఎర్రగా కందిపోతుందని. ఇవి మీకు ప్రత్యేకంగా తెలియక్కర్లేదు. నాతో పరిచయం అయిన ప్రతి వారికి తెలుస్తుంది. అమ్మమ్మ గారితో నాకు అలాంటి పరిచయమే ఉందనుకోండి, లేకపోతే ఈ విషయాలు అందరికీ తెలుసుననే అనుకోండి అన్నాడు రాజారావు. పోనీ మీ గురించి చెప్పండి. ఏం చెప్పమన్నారు? నా గురించి తెలుసుకున్నందువల్ల మీకొచ్చే లాభం ఏమైనా ఉందా? అందుకు కాదు. చూడండి, నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీరు నా గురించి అడగకూడదు. ఈ ప్రశ్నల వల్ల మన ఇద్దరికీ ప్రయోజనం లేదు అన్నాడు రాజారావు సీరియస్గా. అరుణకి ఇబ్బందిగా ఉంది. ఇతను మనసులో ఏదో పెట్టుకుని భావగర్భితంగా మాట్లాడుతున్నాడు. అరుణ మరీ మాట్లాడలేదు, కానీ మనసులో అసంతృప్తిగా ఉంది. ఎన్నిసార్లు అడిగినా ఇతను అమ్మమ్మ గారికి తనకి మధ్యగల పరిచయాన్ని గురించి చెప్పడం లేదు. ఎందుకని? అమ్మమ్మగారంటే కోపం, రాజా అంటే హేళనతో కూడిన ఒక విధమైన సానుభూతి ఉంది. వాళ్ళందరి గురించి ఇంత సన్నిహితంగా తెలిసిన ఇతను వాళ్ళకి ఏమవుతాడు? మీరు చిన్నప్పుడు అమ్మమ్మగారింట్లో పెరిగారా? లేదు. మరి ఏమిటి మరి? మీరు చెప్పకపోతే మీ గురించి అమ్మమ్మగారినే అడుగుతాను. మీరు నా గురించి అడుగుతున్నప్పుడు అమ్మమ్మగారి ముఖంలోని భావాలు చూడటానికైనా మద్రాసు రావాలని ఉంది. రమ్మంటారా? మీతో పాటు రైల్లో వచ్చేస్తాను. ఆ పైన అక్కడ ఏదన్నా జరిగితే నన్ను బ్లేమ్ చేయకూడదు. మీరు ప్రతిదీ వేళాకోళంగా మాట్లాడుతున్నారు. ఏ మాట సీరియస్గా తీసుకోవాలో, ఏది కాదో అర్థం కావడం లేదు. నా మాటలను సీరియస్గా తీసుకోమని మిమ్మల్ని అడిగానా? ప్రార్థించానా? మిస్ అరుణ, ఒక్క క్షణం ఆలోచించి చూడండి. నేను మీ గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. మీ పేరు అడిగాను, అది కూడా అల్లరికి. మీ తల్లిదండ్రులు ఎవరని కానీ, మిమ్మల్ని అమ్మమ్మగారు ఎలా అంజనం వేసి పట్టిందని కానీ అడిగానా? పెళ్లిలో అనుకోకుండా తటస్థపడ్డాము. కామన్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి కామన్ విషయాలు మాట్లాడుకున్నాం. మీ రైలు మీరెక్కుతారు, నా ఊరికి నేను వెళ్ళిపోతాను. బస్ అన్నాడతను సీరియస్గానే. సంభాషణ పోను పోను బరువు అవుతున్నది. 2 రోజుల నుంచి నవ్వించిన ఈ వ్యక్తి ఎందుకింత గంభీరంగా అవుతున్నాడు? అతను గంభీరంగా ఉంటే తనకేం బాధ? తనెందుకు ఫీల్ అవ్వాలి? మీరు ఏ ఊరికి వెళ్తారు? అడిగింది అరుణ. మా ఊరు అన్నాడతను. ఎట్లా అడిగినా అతని చేత సొంత విషయాలు చెప్పించలేకుండా ఉంది. మిస్ అరుణ, మీరు ఎన్ని విధాలా ప్రశ్నలు వేసినా నా గురించిన వివరాలు మీరు చెప్పించలేరు అన్నాడు నవ్వుతూ. మిస్ అన్న మాటని ఒత్తి పలుకుతూ. మీరు చెప్పకపోతే అమ్మమ్మగారిని అడుగుతా. అడగండి, ఆవిడ చెప్పదలుచుకుంటే చెబుతుంది. అంతేగాని ఈ వైపు నుంచి ఒక్క మాట రాదు అన్నాడతను దృఢంగా. రేవులో దిగేసరికి 3:30 అయింది. కార్లలో సామాను ఎక్కించి స్టేషన్కొచ్చారు. మద్రాస్ మెయిల్ రావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. ఈలోగా మనం ఊళ్ళోకెళ్ళి కాఫీ తాగి రావచ్చు. పదండి, కాఫీ తీసుకుందాం అన్నాడు రాజారావు. వద్దు, పొట్ట చాలా హెవీగా ఉంది. గొలుసులు వేసి లాక్కెళ్ళినా నేను కదల్లేను అంది రమోలా. పోనీ ఇక్కడ రిఫ్రెష్మెంట్ రూమ్లోంచి తెప్పిస్తాను. ఆ పని చేయండి అంది మీనాక్షి. కాఫీలు పట్టించుకు వస్తూ రైలు 6 గంటలు లేటట, ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట అన్నాడు రాజారావు. మై గాడ్, ఎప్పుడూ అంతే. సరదాగా గడిచిన ప్రయాణాలన్నీ ఆఖరి క్షణంలో యాంటీ క్లైమాక్స్ లాగా ఇట్లాగే అవుతాయి. ఇప్పుడేం చేద్దాం అడిగింది రమోలా. మీ ఇష్టం, రాజమండ్రిలో ఏమైనా చూడదలుచుకుంటే చూద్దాం అన్నాడు రాజారావు. అది కాదు కానీ సినిమాకి వెళ్దాం, సామాను క్లోక్ రూమ్లో వేసి అంది రమోలా ఉత్సాహంగా. నేను రాలేను. వెయిటింగ్ రూమ్లో నడుం వాల్చనిస్తారేమో కనుక్కోండి. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ లేకపోతే ఉండనిస్తారేమో అడిగింది మీనాక్షి. ఏసీఎంతో మాట్లాడి వస్తాను అంటూ రాజారావు కదిలి వెళ్ళాడు. అరుణ, సినిమాకి వెళ్దాం అంది రమోలా. మీనాక్షి ఒక్కడితే ఉంటుంది, మన వాళ్ళని తీసుకుని వెళ్ళు అంది అరుణ. ఎవర్రా, సినిమాకొస్తారా? తెలుగు సినిమా అడిగింది రమోలా. ఓ అన్నారు అమరేశ్వరరావు, జగన్నాథం, శ్రీనివాసన్. వాళ్ళు ముగ్గురు ఒప్పుకుంటారని అరుణకి తెలుసు. రమోలా వీళ్ళు కలిసి మద్రాసులో చాలాసార్లు సినిమాలకి వెళ్ళేవారు. 1-2 సార్లు తను వెళ్ళింది. ఈ మగవాళ్ళు ముగ్గురు రమోలా చేత టిక్కెట్లు కొనిపించి నిర్మోహమాటంగా సినిమా చూస్తుంటారు. రాజారావు ఎస్ఎంతో మాట్లాడి వచ్చాడు. వెయిటింగ్ రూమ్లో లేడీస్కి స్థలం ఉందిట. మరి మగవాళ్ళ మాట? మనమందరం సినిమాకెడదాం. మీనాక్షి, అరుణ సామాన్ దగ్గర ఉండిపోతారట అంది రమోలా. మావాడు మిమ్మల్ని సినిమాకి తీసుకెడతాడు. నేను వీరిద్దరికీ సాయంగా ఉంటాను. ఒకవేళ వెయిటింగ్ రూమ్లో ఎక్కువ ప్యాసింజర్స్ వస్తే వీరికి ఇబ్బంది కలగవచ్చు అన్నాడు రాజారావు. మెయిల్ ఇప్పుడప్పుడే రానట్టేనా అడిగాడు జగన్నాథం. ఇంకా విశాఖపట్నం కూడా రాలేదట.
ఖుర్దా రోడ్ దగ్గర గూడ్స్ బండి డిఫైర్ అయిందట. లైన్ క్లియర్ అయితే గాని రైలు నడవదు. మీరు స్టేషన్కి దగ్గరగా ఉన్న హాలుకి వెళ్ళండి. ఇంటర్వెల్లో మావాడు ఓసారి స్టేషన్కి వచ్చి చూస్తాడు. రైలు గనక టైంకి ముందే వస్తే మీకు వచ్చి చెప్తాడు అన్నాడు రాజారావు. ఏం రమ్మోలా, వెళ్దామా లేక ఇక్కడే ఉందామా అడిగారు అమరేశ్వరరావు. లేదు, వెళ్దాం పదండి. ఈ స్టేషన్లో ఎంతసేపు కూర్చుంటాం, విసుగ్గా ఉంటుంది. నాకు ఆ వెయిటింగ్ రూమ్లో నిద్ర పట్టదు. నేల మీద పక్క పడుచుకొని మీనాక్షిలా పడుకోలేను. నువ్వు రా అరుణ అడిగింది రమోలా. మీనాక్షిని ఒక్కదాన్నే వదిలి వెళితే బాగుండదు. పైగా తను పడుకుంటే ఈ సామాన్ ఎవరు చూసుకుంటారు, నువ్వెళ్ళు అంది అరుణ. సామానంతా వెయిటింగ్ రూమ్లో ఒక పక్కగా సర్దారు. మీనాక్షి తలనొప్పిగా ఉందంది. ఒక యాస్ప్రో తీసుకొచ్చి కప్పు కాఫీతో ఆ మాత్రం మింగించాడు. మీనాక్షి హోల్డాలు పరుచుకుంది వెయిటింగ్ రూమ్లో ఒక వైపుగా. మీరేం చేస్తారు, మీరు పడుకుంటారా అడిగాడు రాజారావు. నాకు అలా నిద్ర రాదు. అయితే బుక్ స్టాల్ వైపు రండి, ఏమన్నా పత్రికలు కొనుక్కుందాం అన్నాడు రాజారావు. అతని వెనకాలే దారి తీసింది. అతను 1-2 ఇంగ్లీష్ పత్రికలు కొన్నాడు. ఫిలింఫేర్ కూడా కొనబోతుంటే, వద్దు, అందులో సినిమా బొమ్మలు తప్ప ఏం ఉండవు, ఫెమినా తీసుకోండి. మీకు సినిమాలంటే ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, తరచుగా వెళ్ళాం. ఎప్పుడైనా మా బ్రదర్స్ సిస్టర్స్ కోసం వెళ్తుంటాను. అతను నిశ్శబ్దంగా విని ఊరుకున్నాడు. తాము ఎంతమంది అప్పచెల్లెల్లో కూడా అడగలేదు. అడగదలుచుకోలేదా? అతను నవ్వుతూ అన్నాడు. మిమ్మల్ని ప్రశ్నలు వేయను అన్నాను కదూ, ఆ మాట నిలబెట్టుకునేందుకు అడగలేదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది బ్రదర్సు సిస్టర్సు అంటూ ప్రశ్నించాడు తన మనసులో ఆలోచనలు పసికట్టినట్లు. 4 ఆడపిల్లలం, 2 మగపిల్లలు. నేనే పెద్ద పిల్లని. మిమ్మల్ని టీవీలో చూసి అమ్మమ్మగారు పెళ్లి రాయబారం పంపారా? మీకెలా తెలుసు? రమోలా చెప్పింది. నేను మిమ్మల్ని అడగలేదు. రమోలా ఉదయం కారులో అంది, జ్ఞాపకం లేదు? 2 సార్లు టీవీలో కనపడ్డాను. అమ్మమ్మగారు చూశారట. ఆమెకు నచ్చానట. మా ఇంటికి కబురు పెట్టారు. ఆవిడకు నచ్చితే చాలా, అసలైన వాళ్ళకి నచ్చక్కర్లేదా? అతను సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నే ఆ మొదటి రోజు తనకి వచ్చింది. కానీ ఈ రాజారావు ఇలా ఎందుకు ప్రశ్నించాలి అని కోపంగా ఉంది. అసలు వాళ్ళకి నచ్చలేదని మీరెందుకు అనుకుంటున్నారు అడిగింది కాస్త తీవ్రంగా. అట్లా అయితే చాలా సంతోషం. గ్రానీ ఇష్టమే నా ఇష్టం అని బసవన్నలా తల ఊపక, మావాడు తన ఇష్టాయిష్టాలకి పైకి చెప్తున్నాడంటే దారిలో పడ్డట్టే. వాడికి ఆ మాత్రం వ్యక్తిత్వం మీ వల్ల కలిగింది అంటే మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేయాల్సిందే. అతనికి వ్యక్తిత్వం లేదని ఎందుకు అనుకుంటున్నారు అడిగింది అరుణ. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని మా ఎంజీఎం భరించలేదు కనుక. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్ళెవరూ ఉండలేరు కనుక. అది మీకెట్లా తెలుసు? ఆ ప్రశ్నకి జవాబు చెప్పను. కానీ నేను చెప్పిన దాంట్లో అబద్ధం మటుకు లేదు. ఆ విషయం మీకు తెలుసు. పదండి, ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చుందాం అంటూ ప్లాట్ఫారం వైపు దారితీశాడు. సూర్యాస్తమయం అవుతోంది. సూర్యాస్తమయాలెప్పుడూ సూర్యుని పరాజయాన్ని సూచిస్తూ దిగులుగా ఉంటాయి. కానీ ఈనాడు అరుణకి దిగులుగా లేదు. పశ్చిమాద్రిని గ్రుంకుతున్న సూర్యుడు కొండల వెనక్కి జారిపోతున్నట్లున్నాడు. మేఘాలతో దోబూచులాడుతున్న ఆ సూర్యబింబాన్ని తదేకంగా చూస్తున్నది అరుణ. సూర్యాస్తమయాన్ని తిలకిస్తున్న అరుణని పరీక్షగా చూస్తున్నాడతను. ఈ అమ్మాయి తనకి తటస్థపడటం ఆశ్చర్యంగా ఉంది. భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు ఈ బాంధవ్యాల వర్తులాకారం నుంచి తనకి విముక్తి లేదా? ఈ అమ్మాయి తనకెందుకు తటస్థపడాలి? తననెందుకు సూదంటురాయిలా ఆకర్షించాలి? ఈ ఆకర్షణ నుంచి తాను ఎలా తప్పుకోవాలి? అరుణగారు పిలిచాడతను. అరుణవర్ణం ప్రతిఫలిస్తున్న ఆమె కళ్ళవైపు చూస్తూ ఏమిటి అన్నట్లు కళ్ళెత్తి చూసింది. మీరు రాజాని ప్రేమించారా? వాడంటే మీకు పరిపూర్ణమైన ఇష్టం కలిగిందా అడిగాడతను. అతనికి తెలియకుండానే ఈ మాటలు పెదవులు దాటి పైకి వచ్చాయి. ఇష్టం లేకపోతే ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటాను? నాకు రాజా అంటే చాలా ఇష్టం. వాడికి అడిగాడు అతను. ఆయనకి కూడాను. అమ్మమ్మగారికి ఆయనకి నేనంటే చాలా ఇష్టం. మిస్ అరుణ, మీరు రాజాని విడిగా చూడటం నేర్చుకోవాలి. అమ్మమ్మగారు వేరు, రాజా వేరు. రాజా మీకు కాబోయే భర్త. అవును, కాదని ఎవరన్నారు? రాజాని మీరు వ్యక్తిగా చూడటం నేర్చుకోండి. వాడిని అమ్మమ్మగారితో కలిపి చూడటం మొదలు పెడితే మీరు చాలా అన్హ్యాపీ అవుతారు. ఎందుకవుతాను? ఆవిడ పెద్దావిడ, కాళ్ళు లేవు. ఆవిడని ప్రేమించడంలో తప్పేమిటి? తప్పని ఎవరు అనరు. అమ్మమ్మగారిని అమ్మమ్మలాగానే చూడండి. మీ జీవితాల్లో ఆమెని మెడిల్ చేయనివ్వకండి. రాజాని అమ్మమ్మగారితో కలిపి షేర్ చేయడానికి ఒప్పుకోకండి. అంటే
అయితే విడమర్చి సూటిగా అడుగుతాను. రాజా మా అమ్మ ఇష్టం అని కాక తనకి తాను మీరంటే ఇష్టం అని కానీ ప్రేమ అని కానీ ఎప్పుడన్నా చెప్పాడా? మీకోసం మా అమ్మని ఎదిరించాడా? మా అమ్మ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాడా? అవన్నీ అడిగే స్వతంత్రం మీకు లేదు అంది. ఏం స్నేహితుడిగా, ఒక వెల్విషర్గా నాకు ఆ స్వతంత్రం ఉంది. మిస్ అరుణ, జీవితం, అందులోనూ స్త్రీ జీవితం చాలా సున్నితమైంది. భార్య భారాన్ని మోయలేని భర్తతో ఆడది సుఖపడదు. తనకు తాను నిటారుగా నిలబడలేని మగవాడు భార్యని కాపాడుకోలేడు. అసమర్థుడైన మగవాడితో బ్రతికే కంటే ఖూనీకోరుతో బ్రతకడం నయం అంటూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక స్త్రీ. నాకు రాజా మనస్తత్వం, మా అమ్మగారి పట్టుదల రెండూ బాగా తెలుసు. అందుకే ఇంత సూటిగా అడిగాను. మీకు కష్టం కలిగించితే క్షమించండి. అరుణ మాట్లాడలేదు. ఇతను తన హృదయపు లోతుల్లోకి వెళ్ళి చూడబోతున్నాడు. 3 నాళ్ల పరిచయంలో ఇంత సన్నిహితంగా ప్రశ్నించే చనువు తానిచ్చి ఉండకూడదు. మీనాక్షి ఒక్కరితే ఉంది. తలనొప్పి తగ్గిందో లేదో వెళ్ళి చూస్తాను. ఈ సంభాషణ మీకు ఇష్టం లేకపోతే అక్కడికి వదిలేద్దాం. అంతేగాని మీనాక్షి వంక పెట్టుకుని మీరు వెళ్ళకండి. వంక అలా ఎందుకు అనుకుంటున్నారు? తనకి తలనొప్పిగా ఉంది. మిస్ అరుణ, అతను మిస్ అని ఒత్తి పలుకుతున్నప్పుడు తనని వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. తను ఇరిటేట్ అవుతానని తెలిసి కూడా ఇలా మిస్ అని ఒత్తి పలుకుతున్నాడా? చూడండి, మనం ఇక ముందు తిరిగి కలుసుకోము. అటువంటి అవకాశం రాకుండా జాగ్రత్త పడతాను. ఈ ఉన్న 2 గంటలైనా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకోవడంలో తప్పు లేదు. నా మాటల ధోరణి మీకు చికాకు కలిగిస్తే ఇంకో విషయం గూర్చి మాట్లాడుకుందాం. అంతేగాని మీరు భయపడి పారిపోనక్కర్లేదు. భయమా? దేనికి? కొన్ని సమయాల్లో నిజాలు భయపెట్టి మనిషిని కలవరపెడతాయి. అరుణ మాట్లాడలేదు. మీరు కళ్ళు మూసుకొని జీవితంలోకి దూకుతున్నారని నాకు భయంగా ఉంది. కళ్ళు మూసుకున్నా? అవును, కాంతా కనకాలని చూసి మోహించని మగవాడు ఉండడు అంటారు. కొందరికి కాంత అక్కర్లేదు, కనకం చాలు. మీరు చెప్పేది రిడిల్లాగా ఉంది. మా ఎంజీఎం డబ్బు, హోదా చూపించి మనుషుల్ని ఎలా సమ్మోహించగలదో నాకు తెలుసు. మీరు కూడా ఆ ప్రలోభానికి లొంగిపోతున్నారేమోనని. మీరు కూడా అంటే నేను ప్రత్యేకమైన దాన్ననా? నా కంటికి మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. మీరు రాజాకి కాబోయే భార్య కాకపోయినట్లయితే నా కంటికి ఎలా కనిపిస్తున్నారో రోజులు వర్ణించి చెప్పేవాడిని. జీవితం ఒక అపూర్వ వరం. దానిని మీరు అపాత్రులకి దారాదత్తం చేయకండి. అరుణకి కలవరంగా ఉంది. అతని మాటలు వినాలని ఉంది. వింటే భయంగానూ ఉంది. ఎందుకిలా మాట్లాడుతున్నారు? లేచి మీనాక్షి దగ్గరకు వెళ్ళిపోతే? కొన్ని సత్యాల నుంచి భయపడి పారిపోయి ప్రయోజనం లేదు. వాటిని నిర్భయంగా ఎదుర్కోవడంలోనే మనిషి సత్తా బయటపడుతుంది. మీకు విద్య ఉంది, అందం ఉంది, వయసు ఉంది, ఆరోగ్యం ఉంది, ఉద్యోగం ఉంది. సగటు ఆడపిల్లల కంటే మీరు ఎన్నో రెట్లు పైనున్నారు. పెళ్లి కాదనే భయంతో ముందుకు ఉరక్కండి. నేను పెళ్లి కోసం తప్పించలేదు. అసలు పెళ్లి కోసం మా వాళ్ళు తాపత్రయపడనూ లేదు. ఆ విషయం మర్చిపోతున్నారు. అది నాకు తెలుసు. మీరు గనుక మా రాజాని వేటాడి వల వేసి పట్టుకుని ఉంటే సంతోషించేవాడిని. మా రాజాతో రమోలా వంటి పిల్లయితే సుఖపడుతుంది. మీరు ఆగిపోయారేం? చెప్పండి. ఇంతదాకా వచ్చాక మీరు ఆగకూడదు. ఎందుకంటే మీరెవరో, మీకు సుందరమ్మ గారికి ఎటువంటి బాంధవ్యం ఉందో నాకు తెలియదు. మీరు సరదాగా చనువుగా మాట్లాడుతున్నారు. సహృదయులు అనుకున్నాను. కానీ మీరెందుకో ఆ సుందరమ్మ గారిని చూస్తే కోపం, రాజాని చూస్తే చిన్నచూపు. బహుశా ఇది జెలసీ కావచ్చు. పెళ్లి కాబోతున్న ఒక పిల్లతో ఆ పెళ్లి కొడుకును గురించి ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఉంది. మీకు రాజా మీద జెలసీ కావచ్చు. లేక ఆగిపోయారేం? చెప్పండి. మీరు చెప్పలేరు. నేను చెప్తాను, వినండి. నాకు మీరంటే ఎవరో తెలియక మునిపే పెళ్లి పందిరిలో మిమ్మల్ని చూసి చూడగానే ఎవరా అన్న క్యూరియాసిటీ కలిగింది. అంతవరకు నిజం. ఆ తర్వాత మీరు సుందరమ్మ గారి మనవడికి కాబోయే పెళ్లి కూతురని కూడా తెలిసింది. అప్పుడు మటుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేనికి? ఈ పిల్ల ఎలా నచ్చిందా అనా? అందుకు ఆశ్చర్యం కలగలేదు. పెళ్లి నిశ్చయం అయ్యాక మా ఎంజీఎం మిమ్మల్ని ఎలా ఇక్కడికి పంపిందా అని. అందులోనూ పాట కచేరీకి. తప్పేముంది? నేను రేడియోలో పాడుతున్నాను, టీవీలో కనిపిస్తున్నాను. నాకు పబ్లిక్ లైవ్ అలవాటే. కానీ తమ మనవడికి నిశ్చయం అయ్యాక ఆవిడ ఇలాంటివి ఒప్పుకోదు. ఆ మనిషి స్వభావం నాకు బాగా తెలుసు. మిమ్మల్ని ఎలా వెళ్ళనిచ్చిందబ్బా అని ఆలోచించాను. తర్వాత పరిచయంలో తెలిసింది మీకు కూడా చాలా పట్టుదల ఉందని. తర్వాత
ఇటువంటి పట్టుదల కలిగిన అమ్మాయి మామ్మలింగం ఆకర్షణలో ఎలా పడింది? నిజంగా మామ్మలింగం మీలో కదలిక కలిగించాడా, లేక ఆ ఇల్లు, కార్లు వీటికి భ్రమిసా అన్న సంశయం కలిగింది. ఆ భ్రమలో పడ్డానే అనుకోండి, దానివల్ల మీకేమిటి నష్టం? నాకు నష్టమైతే పర్వాలేదు. ఆ కార్లు, ధనము జీవితానికి సుఖాన్నివ్వవు, అందులోనూ మనసున్న ఆడదానికి. మీరు ఆడవారు కాదుగా. కాకపోవచ్చు. నాకు అత్యంత సన్నిహితురాలైన స్త్రీ వీటి వల్ల సుఖం పొందలేకపోయింది. మోడువారిన ఆమె జీవితాన్ని క్షణక్షణం చూస్తూ వచ్చాను. అందుకని నాకు ఆ బాధ తెలుసు. ఎవరు? మీ అక్క? మీ చెల్లెలా? మీ అమ్మగారా? పోనీ భార్య? మీకు పెళ్లి కాలేదుగా. మీ ప్రియురాలా? ఎవరు చెప్పండి? నా గురించి ఇంత అక్కరపడుతున్న మీరు మీ గురించి కూడా చెప్పండి, వింటాను అంది అరుణ ఉద్రేకంగా. అరుణకి విసుగ్గా, కోపంగా ఉంది. తనలోని సంశయాలని, నీడలని ఈ వ్యక్తి మరీ పెద్దవి చేస్తున్నాడు. తన హృదయపు లోతుల్ని గుచ్చి గుచ్చి బాధిస్తున్నాడు. అది నేను చెప్పను. అయితే మనం మాట్లాడేది ఇంకేమీ లేదు అంటూ విసురుగా లేచింది అరుణ. కూర్చోండి, రైలుకి ఇంకా 1 గంటే టైం ఉంది. ఈ గంటసేపు ఎవరినీ బాధించని విషయాల గురించి మాట్లాడుకుందాం. నాకు మాట్లాడాలని అనిపించడం లేదు. పోనీ నిశ్శబ్దంగా కూర్చోండి. నిశ్శబ్దంలో ఉన్నటువంటి భావం శబ్దాలలో ఉండదు. ఒక్కొక్కప్పుడు మాటలు చెప్పలేని భావాలని నిశ్శబ్దం సూటిగా చెప్తుంది అన్నాడు రాజారావు. అతను అలా మాట్లాడుతుంటే గంటలు గంటలు కూర్చోవాలనిపిస్తున్నది. ప్రతి మాట వెనకాల ఎంతో అనుభవం ఉన్నట్లుంది. జీవితాన్ని కాచి వడబోసిన వ్యక్తిలా మాట్లాడుతాడు. తాము కూర్చున్న బెంచి మీద దీపకాంతి పడటం లేదు. గుడ్డి వెలుతురు పరుచుకున్నది తమ చుట్టూ. ఆ మసక చీకట్లో విగ్రహంలా కూర్చుని ఉన్నాడు అతను ఒక్కోసారి శతవృద్ధునిలాగా కనిపిస్తాడు మాటల్లో, మరోసారి అల్లరి పిల్లవాడిలా కనిపిస్తూ ఉంటాడు. వయసులో భాస్కర్ కంటే చిన్న, రాజా కంటే పెద్ద, బొద్దుగా తెల్లగా ఉంటాడు. పొడవులో రాజా కంటే చూపు వాసి తక్కువే. ముఖంలో కొంత కఠినత్వం, పట్టుదల కనిపిస్తుంటాయి. క్రాపింగ్లో అక్కడక్కడా వెండి వెంట్రుకలు. దుస్తుల్లో, అలంకారంలో ఎక్కడా శ్రద్ధ చూపించినట్లు కనపడడు. విశాలంగా ఉండే నుదురు, తీక్షణంగా ఉండే చిన్న కళ్ళు. మనిషిని చూస్తే అందగాడు అనిపించడు, కానీ నవ్వుతున్నప్పుడు తమాషాగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఇతను ఏం చేస్తుంటాడు? ఎలా బ్రతుకుతున్నాడు? ఉద్యోగమా? చదువా? మీరెక్కడుంటారు? పద్మ భర్త మీకెలా తెలుసు? మీ ఫ్రెండా? అడిగింది అరుణ. కాకినాడలో. నేను మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఉన్నాను అన్నాడతను క్లుప్తంగా. చూసారా, మీరేం చేస్తున్నారో మీతోనే చెప్పించాను. మీరు చెప్పించలేదు, నేను చెప్పదలుచుకున్నాను అన్నాడతను నవ్వుతూ. వాతావరణం కొంచెం తేలిక అయింది. దూరాన్నించి ఏదో రైలో, గూడ్సో కూత కూసింది. ఆ కూతకి చెవులు చిల్లులు పడ్డట్టయింది అరుణకి. అబ్బా, ఎంత రొదగా ఉందో ఈ ప్లాట్ఫారం అన్నది పైకి. రొదలేనిది ఎక్కడా? అన్ని రొదల్లోంచి మనిషి తనకేం కావాలో వెతుక్కోగలగాలి. అదే జీవితం అన్నాడు రాజారావు నెమ్మదిగా, తనలో తను అనుకున్నట్లు. ఈ మాటలు వింటున్నప్పుడు అరుణకి రాజారావు మీద సానుభూతి కలిగింది. అతనికి తనపై ఇష్టంగా ఉంది. ఇష్టానికి మించిన మరో భావంతో సతమతమవుతున్నాడు. అది పైకి చెప్పే అవకాశం లేక తపన పడుతున్నాడు. ఐఆమ్ సారీ అన్నది అరుణ. డోంట్ బాదర్ అన్నాడతను కర్ట్గా. మీరు మంచి పిల్లని చూసుకుని పెళ్లి చేసుకోండి. మంచి పిల్ల అంటే కాస్త డెఫినేషన్ చెప్పండి అడిగాడు రాజారావు. మీకు నచ్చిన పిల్ల? అదే ఈ జీవితంలోని కామెడీ. మనకి నచ్చిన వాళ్ళకి మనం నచ్చం. మనం కావాలనుకున్న వాళ్ళు మనకి దొరకరు. దొరికిన వాళ్లతో అడ్జస్ట్ అవ్వలేం. అరుణ మాట్లాడలేదు. సంభాషణ మళ్ళీ ఇబ్బందికరంగా తయారవుతోంది. రైలు ఎన్ని గంటలకు వస్తుందో ఎస్ఎంని అడుగుదాం. 9 కావస్తున్నది. ఒకసారి మీనాక్షిని కూడా చూద్దాం అంది. అట్లాగే, పదండి. అరుణ, ఒక మాట విని వెళ్ళండి. అరుణ లేవబోయి కూచుండిపోయింది. తాను ప్రేమించేవాడిని పెళ్లి చేసుకునే కంటే తనను ప్రేమించేవాడిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ ఎక్కువ సుఖపడుతుందట. ఇది నా మాటలు కావు, ఎక్కడో చదివాను అన్నాడు. ఎందుకు చెప్తున్నారు? మీరు జ్ఞాపకం పెట్టుకుంటారని. మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు. ఈ సాయంత్రం మీ హృదయంలో చాలా రోజులు మర్చిపోలేని విచిత్రమైన అనుభవంగా మిగిలిపోవచ్చు. ఎప్పుడైనా నా ఈ మాటలు జ్ఞాపకం వచ్చినప్పుడు వాటిలోని నిజం మీకే బోధపడుతుంది అన్నాడు రాజారావు. సంతోషంగా, సరదాగా మాట్లాడే మీరు ఇలా అనడం బాగాలేదు. జీవితంలో క్రాస్ రోడ్స్ దగ్గరకొచ్చేప్పటికీ హాస్యాలు, అల్లర్లు పనిచేయవు. ఇక్కడ హృదయంలోకి సూటిగా చూడగల నిజాయితీ ఇవే పనిచేస్తాయి.
నాలో నిజాయితీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు నిజంగా రాజాని ప్రేమించి ఉంటే, అతని మీద మనస్ఫూర్తిగా మమకారం ఉంటే నేను చెప్పిన ఈ మాటలు విని ఉండేవారు కాదు. డియర్ అరుణ గారు, మీకు మనసులో ఎక్కడో సంశయం, సందేహం దోబూచులాడుతోంది. దయచేసి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడకండి. ఎదుటివారి జీవితాలని కల్లోలపరిచి వాళ్ళ విశ్వాసాలని షేక్ చేస్తే గానీ మీకు తృప్తిగా ఉండదా? మీరు నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? దానివల్ల మీకు వచ్చే లాభం ఏమిటి? అంది. విగ్రహాలని ప్రేమించకండి. మనసున్న మనిషికి మీ మనసు ఇవ్వండి. మగవాడంటే వాడిలో చీము, నెత్తురు, ఈర్ష్య, ప్రేమ, కోపం, జాలి, ద్వేషం ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నవాడే మనిషి. అటువంటి వాడిని ప్రేమించిన స్త్రీ సుఖపడుతుంది. ఆ లక్షణాలు మీ ఒక్కరికే ఉన్నాయి. ప్రపంచంలో ఇంకెవరికీ లేవనుకుంటున్నారా? ఉన్నాయి, చాలామందిలో ఉంటాయి. కానీ అవి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు మర్చిపోవద్దు అని స్నేహితునిగా చెప్తున్నాను. మీ సలహాకి కృతజ్ఞురాల్ని. మనం ఎంతసేపు ఈ బెంచీ మీద కూర్చున్నా మీరు మళ్ళీ మళ్ళీ ఈ సంగతులే చెప్తున్నారు. మనం లేవటం మంచిది అనుకుంటా. అట్లాగే అంటూ లేవబోయాడు రాజారావు. మీరు ఇందాకటి నుంచి మాట్లాడారు, నేను విన్నాను. మీరు హద్దులు దాటి మాట్లాడినా ఊరుకున్నాను. నేను కూడా ఒక విషయం చెప్తాను, వినండి. మనుషులందరికీ మీరు చెప్పారే విగ్రహాల వంటి మనుషులు, ఆ విగ్రహాలకి కూడా హృదయం ఉంటుంది. ఆ హృదయం పరిస్థితుల ప్రభావం వల్లనో పెరికితనం వల్లనో స్పందించడం తెలియకపోవచ్చు. ఆ హృదయ వీణకి శృతి పలికించగల మరో హృదయం తటస్థపడినప్పుడు ఆ వీణ పలుకుతుంది. క్రమంగా ప్రేమగానం ఆలపిస్తుంది. అది నా నమ్మకం. మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. విగ్రహాన్ని మనిషిని చేయగలను. రాయిలో స్పందన కలిగించగలననే భరోసా నాకుంది. మీ సానుభూతిని నా మీద వృధా చేసుకోకండి. మీకు కక్షలు, కార్పణ్యాలు ఉండవచ్చు. కానీ నాతో ఈ ధోరణిలో మాట్లాడటం మటుకు ఏమీ బాగాలేదు. పదండి లేద్దాం అంది. రాజారావు ఓకే, నా పరాజయాన్ని అరుణ ప్రస్తుతానికి అంగీకరిస్తాను అన్నాడు నవ్వుతూ. రైలు మరో గంటకి గాని రాదన్నారు. మీనాక్షి నిద్రపోయి లేచింది. తలనొప్పి సర్దుకుంది అన్నది. రాజారావు వెళ్ళి అందరికీ చపాతీలు కట్టించుకు వచ్చాడు. రమోలా వాళ్ళు 9:15 కల్లా సినిమా నుంచి వచ్చేశారు. రమోలా సుడిగాలిలా హడావుడిగా వచ్చింది. అరుణ, మీరు రాలేదు కానీ భలే మంచి సినిమా చూశాను. అదేమిటి, ఏదో రాముడట ఆరేసుకోబోయి పాట, ఆ పిల్లలు పాడారే ఆ పాట ఉన్న సినిమా చూశాము. హీరో చాలా పెద్దగా ఉన్నాడు. పాపం హీరోయిన్ మరి చిన్నపిల్ల. జయప్రద. ముందు చపాతీలు తిను అంది అరుణ. ఊహూ, నేను చెప్పబోయే విషయం వింటే గాని వదలను. ఆ జయప్రదది ఈ ఊరేట. తెర మీద కనపడగానే హాల్లో లైట్లు పోయాయి. గోవిందా అని కేకలు. భలే బాగుంది. నువ్వు ఫన్ అంతా మిస్ అయ్యావు. పోనీలే, ముందు నీ పొట్లం తిను అంటూ అందరి పొట్లాలు దారాలు విప్పతీసి ఇచ్చింది మీనాక్షి. అరుణకి రాజారావు మాటలు జ్ఞాపకం వచ్చాయి. రమోలా రాజాని చేసుకుంటే ఎలా ఉంటుంది? ఛీ, తను కూడా ఇలా ఆలోచిస్తుందే. ఒక చెడు ఆలోచన బుర్రలో పడిందా? అది మొలకెత్తి చెట్టయి పిచ్చిగా ఎదుగుతుంది. తనకి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? అరుణ తలెత్తి చూసింది. ఎవరో తనని పరిశీలనగా చూస్తున్నారన్న భావన కలిగి. క్రీనీడలో నిల్చున్న రాజారావు కళ్ళు తననే పరికిస్తున్నాయి. అతని దృష్టి తనని కలవరపెడుతున్నది. ఈ మనిషి మాటల్లో, కళ్ళల్లో ఎదుటివారిని కలవరపెట్టే గుణముంది. మీకెలా ఉంది సినిమా? అడిగింది అరుణ అమరేశ్వరరావుని. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు కూడా పర్వాలేదు. కానీ ఆ హీరోలాగా లేడు. విలన్లాగా ఉన్నాడు. ఆ జయప్రదని పట్టుకున్నప్పుడు ఒంట్లో ఎముకలు నుజ్జు అయి ఉంటాయనుకుంటా. అరుణ నవ్వింది అతని వర్ణనకి. హాల్లో ఒకటే రష్. హాల్ కూడా బాగుందోయ్. మన మద్రాసులో లాగానే ఏసీ హాల్స్ ఉన్నాయి ఇక్కడాను. ఈ ఊళ్ళో ఏసీ హాల్స్ ఇంకా ఉన్నాయట ఆశ్చర్యంగా అంది రమోలా. రైలు రాబోతున్నదన్న అనౌన్స్మెంట్ చేస్తున్నారు మైక్లో. కూలివాళ్ళు సామానులు తీసుకొని బయలుదేరారు. స్లీపర్ కోచ్కి ముందు అందరూ నడుస్తున్నారు. అరుణ వెనకబడింది కావాలనే. రాజారావు పట్ల తను రూడ్గా ఉంది. మళ్ళీ కలుసుకుంటుందో లేదో. 2 రోజుల పరిచయంలో అతను అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎంతకీ మాటలతో తనని బాధించాడు. మర్యాదగా స్నేహంగా మాట్లాడని ఒక వ్యక్తితో తను కొంచెం దూకుడుగానే మాట్లాడింది. తన ఆలోచనలు పసిగట్టినట్లు అతను కూడా నడక వేగం తగ్గించి అరుణ కోసం ఆగాడు వెనుతిరిగి. ఐ యామ్ సారీ, నేను కొంచెం రూడ్గా మాట్లాడాను. దయచేసి ఫర్గెట్ అబౌట్ ఇట్. బీ హ్యాపీ. నాకది కావాలి. మీ మీద కానీ ఎవరి మీద కానీ నాకు ద్వేషం లేదు, కోపం లేదు.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం నాలోని బలహీనత. సో మీరు కూడా నేను అన్నవి మర్చిపోండి. ప్లీజ్ హోప్ ప్లెజెంట్ మెమరీ అబౌట్ అస్ అన్నాడతను నవ్వుతూ. మీరు మద్రాసు రారా? వస్తాను. వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకునేందుకు రండి. రాను. అరుణ ఆశ్చర్యంగా చూసింది. నాకు పరిచయాలని సాగదీయడం ఇష్టం ఉండదు. స్నేహితుల్లా కలుసుకున్నాం, స్నేహితుల్లా విడిపోదాం అన్నాడతను. రైలు పెట్టెను సమీపించారు. అరుణకి మరో మాట మాట్లాడే అవకాశం కలగలేదు. అభినందనలు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఒక్కొక్కరే. మద్రాసు వచ్చినప్పుడు రేడియో స్టేషన్కి తప్పకుండా రావాలి అంది రమోల. తప్పకుండా వస్తాను. రాకపోతే మీరు ఊరుకుంటారా అన్నాడు రాజారావు. రేడియో స్టేషన్కే కాదు, మా ఇంటికి వచ్చి ఒక పూట భోజనం చేయాలి. మీకు ఆమ్లెట్ వేసి పెడతాను. ఓ ఎస్, తప్పకుండా. ఇట్ ఈజ్ ఏ డీల్, డోంట్ ఫర్గెట్ అన్నాడు రాజారావు. మీరు హోటల్లో దిగకండి, మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఉంది అంది మీనాక్షి. మీ ఇంట్లో దిగను, కానీ మీ ఇంటికి తప్పకుండా వస్తాను. మీ వారిని పరిచయం చేసుకుంటాను అన్నాడు రాజారావు. అరుణ కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నది. ఎవరు పిలిచినా వస్తానని మాట ఇచ్చాడు. ఒక్క తన ఇంటికే రాడుట, తనతో పరిచయం పొడిగించుకోడట. ఎలక్ట్రిక్ ల్యాంప్ పోల్ క్రింద నిల్చున్నాడు రాజారావు. అతని ముఖం మీద దీపకాంతి పడుతోంది. ఆ ముఖం వంక కనుమరుగు అయ్యేదాకా చూస్తూనే ఉంది అరుణ. రైలు కదిలింది. అతను తన వైపు చూడలేదు, ప్రత్యేకంగా చూడలేదు. అందరికీ చెయ్యి ఊపినట్లే తనకి ఊపాడు. అంతేనా? తానేమీ అతనికి కాదా? తనంటే అతనికి ప్రత్యేకమైన అభిమానం లేదా? అరుణకి ఉడుకుమోత్తనంగా ఉంది. ఎందుకిలా చేశాడు? ఆఖరి క్షణాన ఎందుకిలా తనని ఇగ్నోర్ చేశాడు? రైలు ఔటర్ సిగ్నల్ దాటింది. అఖండ గోదావరి పైన రైలు పయనిస్తున్నది. బ్రిడ్జి మీద వెళ్తున్న రైలు ధన్ ధన్ మని శబ్దం చేస్తున్నది. చీకట్లో గోదావరి నీళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. ఎలా మెరుస్తున్నాయి అన్న సందేహంతో తల పైకెత్తింది. ఆకాశంలోని చంద్రకిరణాలు గోదావరిలో ప్రతిఫలిస్తున్నాయి. క్షీణచంద్రుని ఆ సన్నని కాంతికి ఈ నీళ్లు ఇంత మెరుస్తున్నాయే. పౌర్ణమి అయితే ఇంకా ఎంత అందంగా ఉంటుందో. పౌర్ణమి వెన్నెల, చంద్రకాంతి ఇవి ఎవరికి కావాలి? అందరికీ అక్కర్లేదు. తనలాంటి వారికో తప్ప. రమోల, మీనాక్షి పక్కలు పరిచారు. క్రింద బెర్తులో ఎవరో పెద్ద ఆవిడ పడుకుంది. మీనాక్షి క్రింద పడుకుంది. మనిద్దరం పైకి వెళ్దాం అంది రమోల. అలాగే, నువ్వు పడుకో, నేను కాసేపు ఈ కిటికీ దగ్గర కూర్చుంటాను. మీనాక్షి, నువ్వు పడుకో, నేను ఈ మూల కూర్చుంటాను అంది అరుణ. అరుణకి నిద్ర రావడం లేదు. గోదావరి మీద ప్రతిఫలించిన కిరణాలు అరుణని ఆలోచింపచేస్తున్నాయి. రాజా ఏం చేస్తుంటాడు? హాయిగా నిద్రపోతూ ఉంటాడు. రైలు లేటని అతనికి తెలుస్తుందా? అతను కనుక్కోకపోయినా అమ్మమ్మగారున్నారుగా. ఈ పాటికి 1/2 సార్లు కనుక్కొని ఉంటుంది. లేటని చెప్పే ఉంటారు అమ్మమ్మగారు. అమ్మమ్మగారు అన్నింటికీ అమ్మమ్మగారు. ఈ గ్రాణీ లేందే తాము లేము. ఒక్క క్షణం గడవదు. గడవదా? ఎందుకు గడవదు? గడుస్తుంది. కానీ అలా తను లేకుండా పనులు జరగడం అమ్మమ్మగారికి ఇష్టం ఉండదు. తాంబూలాలు పుచ్చుకున్న రోజున రాత్రి తనని నుంగంబాకం రమ్మన్నారు. ఆ రోజున అరుణ వాళ్ళు పెట్టిన బెనారస్ సిల్క్ చీర కట్టుకుంది. పొగాకు రంగు మీద జరీ చుక్కలు, జరీ అంచు చీర. ఆ రోజు ఇంటికెళ్ళాక కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. రాజా అరుణని ఇంటి దగ్గర దించి రానాయనా అన్నారు అమ్మమ్మగారు. అరుణకి అప్పుడప్పుడు అనిపించేది జీవితంలో ఎక్కువ కాలం కారు ప్రయాణంలోనే గడిచిపోతున్నదని. రాజా కాబోయే భర్త లేక తనకి డ్రైవరా అని కూడా అనిపించేది. ఒక్కోసారి సాయంత్రం అయితే పావుగంట వ్యవధి అయినా సరే నుంగంబాకంలో గడపాలి. రోజు అమ్మమ్మగారిని చూడటం తన దినచర్య అయ్యింది. పరశువాకం వెళ్తుంటే, బీచ్లో కూర్చుందాం, వెన్నెల చూడండి ఎంత బాగుందో, కారు స్లో చేయండి. రాజా కారు ఆపాడు రోడ్డు మీదనే. అరుణకి ఈరోజు ఏదో ప్రత్యేకమైన పని చేయాలని ఉంది. అతని ఒడిలో తల పెట్టుకొని ఈ ఇసుకలో పడుకుంటే తన ఒడిలో అతని తల, ఆ జుట్టులోకి వేళ్లు జోనిపి ఎన్నో కబుర్లు చెప్పాలని ఉంది. ఎవరూ లేకుండా ఈ సముద్ర తీరంలో ఈ సన్నని వెన్నెలలో తామిద్దరమే కూర్చోవాలి. ఈ అనంత జలరాశికెదురుగా తామిద్దరం ఒకరిని ఆనుకొని ఒకరు కూర్చోవాలి. కిందకు దిగుదాం అంది అరుణ అతని వైపు చూస్తూ. ఇప్పుడా? ఏం, కారు ఉందిగా, మా ఇంట్లో ఎదురు చూడరు, అమ్మమ్మగారు పడుకుంటారు. గ్రానీ అన్నాడు. గ్రానీ అడిగింది అరుణ. నేను 10 నిమిషాల్లో వస్తానని చెప్పాను. గ్రానీ ఎదురు చూస్తూ ఉంటుంది. మరో రోజున వద్దాం అన్నాడు రాజా. అతనికి ఎలా చెబితే అర్థమవుతుంది?
ఇది అన్ని రోజుల వంటిది కాదని, ఇది తమ జీవితాల్లో ముఖ్యమైన రోజు అన్నది అతనికి తెలియదా? అతనికి తనకున్న సెంటిమెంట్స్ లేవా? స్టీరింగ్ మీద ఉన్న ఆ చేతుల మీద అరుణ తన చెయ్యి వేసి మెల్లిగా నొక్కింది. ఏమిటి అని అడిగాడతను. ఈరోజు బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలని ఉంది, కాసేపు ఆగుదాం. అది కాదు అరుణ, నువ్వు ముందే చెబితే గ్రానీతో చెప్పి ఉండేవాడిని కాస్త లేట్ అవుతుందని. చెప్పకుండా ఆగిపోకూడదా? ఇక్కడ కాసేపు కూర్చుని మా వాళ్ళకి చెప్పేసి అటు నుంచి అట్లా థియేటర్కి వెళ్ళిపోదాం. థియేటర్ నుంచి గ్రానీకి ఫోన్ చేయండి. ఇప్పుడా ఆట మొదలు పెట్టేస్తారు. సినిమా కోసం వెళ్తున్నామేమిటి? మనిద్దరం కలిసి వెళ్ళాలని, ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరికీ చెప్పకుండా అలా అలా వెళ్ళిపోవాలని ఉంది. ఎక్కడికి? ఎక్కడికో, ఎవరూ లేని చోటికి. ఈ కారులో మటుకు ఎవరున్నారు? మనం ఇద్దరమేగా అడిగాడు రాజా. కారులో మూడో వ్యక్తి లేకపోవచ్చు. అతని మనసులో గ్రానీ ఉంది. 24 గంటలు గ్రానీ. ఆ గ్రానీ తమతోనే ఉంటుంది. ఆ గ్రానీ తలుపు, ఆ గ్రానీ భయం లేకుండా అతను పూర్తిగా తనవాడు కావాలి. ఈ ఒక్క రాత్రి హాయిగా తిరుగుదాం. కారు లాక్ చేసి అలా ఇసుకలో పరిగెడదాం. ఇదేం సినిమా అనుకున్నావా సిల్లి? మనం ఇసుకలో పరుగులు పెట్టడమా? ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఏం, దేనికి? మనం పరాయి వాళ్ళం కాదు, ముసలి వాళ్ళం కాదు, కాబోయే భార్యాభర్తలం. అవుననుకో, నువ్వు ఇలాంటి ప్రోగ్రాం ఉంది అంటే గ్రానీతో చెప్పి మరీ వచ్చేవాడిని. ఏమని? ఇసుకలో పరిగెడదామనా? అది కాదు, పావు గంటలో వస్తానన్నానా? సరిగ్గా ఆ టైంకి రాకపోతే కంగారు పడుతుంది. కారు చెడిపోయిందేమోనని ఆదుర్దా పడుతుంది. నేను మాత్రలు ఇస్తే గాని నిద్రపోదు. తనకి కాంపోజ్ ఇవ్వాలి. తాతగారు ఇస్తారు, లేకపోతే మీ మదర్ ఉన్నారు. అమ్మా నాన్న నైట్ షోకి వెళ్తారనుకుంటా, గ్రానీతో అంటుంటే విన్నాను. కాంపోజ్ వేసుకోకపోతే తనకి నిద్ర పట్టదు. సరే, మీ ఇష్టం అంది నిరుత్సాహంగా. నీకు సినిమాకి కానీ బీచ్కి కానీ వెళ్ళాలని ఉంటే ముందుగా చెప్పు, ప్లాన్ చేసుకుని వెళ్దాం. ఇట్లా అమాంతం అనుకుంటే ఎలా? అరుణకి మరి మాట్లాడాలని అనిపించలేదు. పదండి, నన్ను దించి మీ ఇంటికి వెళ్ళిపోదురు గాని అంది నిరుత్సాహంగా. ఇతనికి ఈ వయసులో సహజంగా కలిగే సరదాలు, కోరికలు ఉండవా? సముద్రపు కెరటాలని చూస్తూ నిల్చోవాలని, బీచ్లో పరిగెడుతూ రంగురంగుల షెల్స్ అవి ఏరుకోవాలని అనిపించదా? తనకి ఈనాటికి ఇసుక చూస్తే పిచ్చుక గూళ్ళు కట్టుకోవాలని అనిపిస్తుందే. సముద్రపు నీటిలో కాళ్ళు ఉంచి ఒక్కొక్క అలా మీదకి వస్తుంటే ఏదో సరదాగా, భయంగా అనిపించదా? అసలు వెనక్కి వెళ్ళిపోయాక పాదాల గుర్తులు మాటిమాటికి చూడాలన్న కోరిక అతనికి ఎందుకు కలగదు? ఇటువంటి కోరికలు ఆడవారికే గాని మగవాళ్ళకి కలగవా? అలా అయితే బీచ్లో కనిపించే అసంఖ్యాకులైన జంటల మాట ఏమిటి? భార్య చెయ్యి పుచ్చుకొని ప్రియురాలితో చెట్టాపట్టాలు వేసుకుని సముద్రపు నీళ్ళల్లో నిల్చుని ఆనందించే యువకుల మాటేమిటి? అంతంతమంది యువతీ యువకులని ఆకర్షించే ఆ సముద్రపు అలలు ఈ రాజాని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? ఐస్ క్రీం తినాలని, చల్లగా పళ్ళు జీవం అనేలాగా ఐస్ క్రీం తింటూ తనతో కబుర్లు చెప్పాలని ఇతనికి అనిపించదా? అటువంటి చిన్న చిన్న సరదాలకి కూడా ముందు ప్లాన్ వేసుకోవాలా? స్పాంటేనియస్గా కలిగే ఈ చిన్న కోరికలకి కూడా ఒక క్రమత కావాలా? నీకు కోపం వచ్చిందా అడిగాడు రాజా తన ఆలోచన స్రవంతికి వారధి కడుతూ. ఊహు లేదు, కానీ ప్రతిదీ మీ గ్రానీ కన్వీనియన్స్ ప్రకారం చేయాలంటే కొంత అడ్జస్ట్ కావాలి. ఆ అడ్జస్ట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాను. గుడ్, నాకు తెలుసు నువ్వు చాలా రీజనబుల్గా ఉంటావని. రేపటెల్లుండిలో పిక్చర్కి వెళ్దాం. నైట్ షోకి బుక్ చేస్తాను అన్నాడతను. తనకి నవ్వు వచ్చింది. తను సినిమా చూడాలని ఉబలాట పడుతోందా? అతనితో పాటు అతని కంపెనీలో సినిమా చూడటం ముఖ్యం. అల్లరి చేస్తూ పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఆ చీకట్లో అతన్ని ఆనుకొని కూర్చోవాలనుకుంది. అతను అల్లరిగా తన చేతిని గిచ్చితే తిరిగి గిచ్చాలనుకుంది. సినిమాలు తను చాలా చూసింది. సినిమా కాదు ముఖ్యం. అలా అనుకోకుండా ఒక సినిమాకు ఇద్దరూ కలిసి వెళ్ళటం ముఖ్యం. వేళాపాలా చూడకుండా స్వేచ్ఛగా విహంగాలలాగా తామిద్దరూ వెళ్ళాలని తన కోరికే. ఈ కోరికలు ఇతనికి అర్థం అయ్యేట్లు లేవు. పోనీ ఉత్తరాయా అంటే అది కాదు, కానీ ప్రతి విషయంలో గ్రానీ ఆజ్ఞ కావాలి. గ్రానీ మాట జవదాటకూడదు. ఇదెక్కడి మనస్తత్వం? రైల్లో కూర్చున్న అరుణకి ఆనాటి వెన్నెల కాంతిలో ఉయ్యాల ఊగుతున్న సముద్ర కెరటాలు జ్ఞాపకం వచ్చాయి. గోదావరి మీద ప్రతిఫలిస్తున్న ఈ చంద్రకాంతి మద్రాసులోని సముద్రం మీద కూడా ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఈ రేయి నన్నొల్లనేరవా రాజా, ఎన్నెలలు
సొగసంతా ఏటిపాలే నటరా ఎల్తురంతా మేసి ఏరు నెమరేసింది అన్న నండూరి వారి గీతం జ్ఞాపకం వచ్చింది. వెన్నెలని ఎల్తురిని మేసేసి ఏరు నెమరేసిందట. ఎంత చక్కగా ఉంది ఆ భావం. నురగలు నురగలుగా తలతలలాడే ఆ సముద్ర కెరటాలు వెన్నెలను నెమరేస్తున్నట్లే ఉన్నాయి. ఆ వెన్నెల సొగసంతా ఏటిపాలు, తనలోని భావాలన్నీ అమ్మమ్మగారి పాలు. ఎంత అణుచుకుందామన్నా ఏదో దిగులు, అసంతృప్తి. రాజారావు మాటలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. నేను రాను, స్నేహాలని సాగదీయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. తనతో స్నేహంగా ఉండటం అతనికి ఇష్టం లేదా? తన పరిచయం అతనిని అశాంతి పాలు చేస్తున్నదా? తనని మటుకు అతను మాటలతో తీవ్రంగా బాధపెట్టలేదా? మామ్మలింగం అన్నాడు రాజాని. అదే పేరు ఇంకెవరికైనా పెట్టి ఉంటే పడి పడి నవ్వి ఉండేది. ఆ నిక్నేమ్ని ఆనందించి ఉండేది. కానీ తన రాజాని వేళాకోళం చేయడం అవమానంగా ఉంది. ఇప్పుడు మా అమ్మగారి మాట వింటున్నాడు కాబట్టి మామ్మలింగం అన్నాడు. రేపు తన మాట వింటే భార్యా విధేయుడంటారు, హేపీ అంటారు. ఎదుటివారికైతే పేర్లు పెడతారు కానీ ఏ మగవాడైనా భార్య మాటో తల్లి మాటో వినాల్సిందేగా. కానీ రాజా వీరిద్దరి మాట వినడు, మా అమ్మ మాట వింటాడు. అందుకే అతన్ని మా అమ్మలింగం అన్నాడు. తల్లి పట్ల రాజాకి సహజంగా ఉండవలసిన ప్రేమ, అభిమానం ఎందుకు లేవు? అన్నిటికీ గ్రానీ అని ఎందుకు దేవులాడతాడో? అది భయమా? భయం కాదు, గ్రానీ మీద ప్రేమ. కానీ ఆ ప్రేమ సహజంగా లేదు, అసహజంగా ఉంది. రాజారావు మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆ ఇంట్లో ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఎవరూ ఉండలేరు. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎంజీఎం భరించలేదు అన్న ఆ మాటలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. అయితే ఆ ఇంట్లో ఎవరికీ వ్యక్తిత్వం లేదా? ఆత్మగౌరవం లేదా? రాజా కూడా అంతేనా? ఆత్మగౌరవం లేనివాడిని ఏ స్త్రీ గౌరవించలేదు అన్నాడు రాజారావు. రాజాకి ఆత్మగౌరవం లేదా? లక్ష్మీదేవి గారు, ఆనందం గారు ఆ ఇద్దరూ కూడా ఆత్మగౌరవం వదులుకున్నారా? రేపు తను కూడా మట్టి బొమ్మలా అయిపోవాలా? అమ్మమ్మగారి మాటకు భయపడుతూ తన వ్యక్తిత్వాన్ని చంపుకోవాలా? తన అభిరుచులని చంపుకొని బ్రతకగలదా? కొన్నాళ్ళకి తను లక్ష్మీదేవి గారి లాగానే అవుతుందా? అరుణకి ఆలోచించిన కొద్దీ భయంగానూ ఆందోళనగానూ ఉంది. తను ఏమైపోతున్నది? ఎటువైపు పరిగెడుతున్నది? అమ్మమ్మగారికి గంపెడు పిల్లల్ని కని ఇవ్వడం తప్ప తనకి ఎటువంటి ఉనికి ఉండదా? కేవలం పిల్లల్ని కని వంశాభివృద్ధి కోసమే తను నియమితురాలవ్వాలా? అంతకు మించి తనకి ఎటువంటి విలువ, గుర్తింపు ఉండవా? అరుణకి ఆలోచనలతో తల బద్దలవుతున్నది. ఆలోచనలకి అక్కడ స్టాప్ పెట్టి పై బర్త్ మీద ఎక్కి బలవంతాన కళ్ళు మూసుకుంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.